మనం కొంచెం ఆలోచించి జూమ్ ఆన్ చేద్దాం. ఎస్, లింక్ ఫార్వర్డ్ అయ్యింది ఆల్రెడీ. సో మనం ఇక్కడి నుంచి ఇంకా షురూ చేద్దాం. సో వీఆర్ ఫుల్ ఎక్సైటెడ్, మీరు కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు మీట్ ద మిలియనీర్ ప్రోగ్రామ్ లో మనం ఒక గ్రేట్ కపుల్ ని ఇన్వైట్ చేయబోతున్నాం. వరంగల్ నుంచి సార్ ఒక గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేస్తున్నారు. సో మేడం హోమ్ మేకర్. సో ఈ బిజినెస్ తీసుకొని చాలా తక్కువ టైం, ఒక 9 నెలల ముందు ఈ ఆపర్చునిటీని తీసుకున్నారు. ఈరోజు వెస్టీజ్ లో వండర్ఫుల్ లెవెల్లో వండర్ఫుల్ చెక్ తో ఇక్కడ సార్ అండ్ మేడం వాళ్ళు ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే నేను మీకు వాళ్ళని పరిచయం చేయకుండా ఉండలేను. సో మీరందరూ ఎక్సైటెడ్ ఉన్నారు అంటే గనక మీ అందరు గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తో నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. సో గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే క్లాప్స్ ఇవ్వండి. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్, డాక్టర్ మధు సార్ అండ్ సమతా గారు ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్. Okay, sir. Good morning. Very good morning, sir. వెరీ గ్రేట్ Very మార్నింగ్ good సార్. morning, friends. So, this is Dr. Madhu Andi from Varangal. So, very good morning. Warm welcome to all the winning team family, Andi. So, myself, Dr. Madhu, my missus. Yeah, good morning, leaders. Very good morning, Andy. My name is Samatha Madhu from Varangal. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ గా నేను మాట్లాడతాను, తర్వాత మేడం మాట్లాడతారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద అప్లయన్స్ అండి. సో ఎస్పెషల్ గా వడ్డెమాన్ శ్రీనివాస్ గారు కావచ్చు, పురుషోత్తం దాస్ గారు కావచ్చు, వెరీ థ్యాంక్ఫుల్ టు అండి. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ లోపల ఇంత మందికి మా లైఫ్ స్టోరీ చెప్పి వాళ్ళ జీవితాల్లో ఒక్కరన్నా మారితే, ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది లోపల ఒక్కరు తన డిసిషన్ తీసుకున్నా గానీ ఖచ్చితంగా వాళ్ళ జీవితం అనేటువంటిది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం ఖచ్చితంగా వెళ్తుంది. మా లైఫ్ స్టోరీ విన్న తర్వాత మేము బిజినెస్ లో చేసినటువంటి సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు 100% మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. సో ముందుగా నా పేరు మధు అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సో విన్నింగ్ టీం తరపున నేను ఎంఎస్సి బిఈడి పిహెచ్డి చేశాను ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ నుంచి. ఎంఎస్సి జువాలజీ లోపల ఫస్ట్ ర్యాంక్ వచ్చాము, తర్వాత బిఈడి చేశాము, పిహెచ్డి చేశాము. సో ఫస్ట్ గా నేను ఒక హనుమకొండ లోపల ఒక కుగ్రామం అసనపర్తి నుంచి బిలాంగ్స్ చేస్తాను. సో అక్కడ నుంచి ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత 10th క్లాస్ వరకు అక్కడ అయిన తర్వాత ఇంటర్మీడియట్ హనంకొండలో జరిగింది. తర్వాత యూనివర్సిటీ అంతా కూడా కాకతీయ యూనివర్సిటీలోనే జరిగింది. జీవితం అంతా కూడా పిహెచ్డి కూడా అక్కడే జరిగిపోయింది. సో ఎక్కడ కానివ్వండి, అంటే 10th క్లాస్ వరకు ఏంటంటే మనకు ఆ టైం లోపల అంతా కూడా కాపీ కొట్టేటువంటి వారం ఉంటుంది ఆ టైం లోపల. సో కాపీ ఎక్కడైతే కొడతామో అక్కడ విన్ అవుతాం అనేటువంటిది నేను విన్నింగ్ టీమ్ లో నేర్చుకున్నాను. ఎస్పెషల్ గా బట్టి బట్టి చదవడం అనేటువంటి దానికన్నా కాపీ కొడితే ఈజీ కదా. సో కాపీ కొట్టి ఆ విధంగా 10th క్లాస్ పాస్ అయ్యాము. తర్వాత ఇంటర్మీడియట్ లో డక్కా ముక్కిలు తిన్నామంటే అండి ఫ్రెండ్స్, ఏంటంటే అసోసియేషన్ ఎట్లా ఉంటుందంటే అందరూ బైపీసీ తీసుకున్నారు కాబట్టి మధు సార్ బైపీసీ తీసుకున్నాడు. ఎందుకంటే అందరు డాక్టర్లు అయిపోవచ్చు, నేను కూడా డాక్టర్లు అయిపోవచ్చు అనేటువంటిది. అంటే ఒక సాంగత్యం ఎట్లా ఉంటుందంటే ఎక్కడైతే అసోసియేషన్ లో ఉంటామో ఆ అసోసియేషన్ అనేటువంటిది మనం బాగా ఇంపాక్ట్ చేస్తుంది. మనం చూస్తుంటాం చాలా ఏరియాలో కూడా. ఈవెన్ బట్టలు కొన్నా కానీ మన ఫ్రెండ్ని తీసుకొని పోతాము, పెళ్లి చూపులు కూడా మన ఫ్రెండ్ని తీసుకొని పోతాం. సాంగత్యం అట్లా పెరుగుతుంది అనమాట. అసోసియేషన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తే మనం అలా చేస్తాం. సో ఆ విధంగా మేము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాము, తర్వాత డిగ్రీ చేసాము. తర్వాత ఎంఎస్సికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక లైఫ్ లో పట్ల ఒక అవగాహన వచ్చింది. ఏదైనా చేస్తే బాగుండు, ఎట్లా పెరగాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి క్రమంలో పట్ల ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్ అనుకొని నేను ఎంఎస్సి కాగానే నేను లెక్చర్ ఫీల్డ్ లోకి వచ్చాను. యూ నేమ్ ఇట్, హనంకొండ లోపల ఏ కాలేజ్ తీసుకున్నా ఆ కాలేజ్ లోపల నేను లెక్చర్ గా వర్క్ చేశాను. పార్ట్ టైం ఎక్కువ చేసేదండి, ఫుల్ టైం గా కన్నా పార్ట్ టైం గా ఇక్కడ 2 క్లాసులు, అక్కడ 2 క్లాసులు, అక్కడ 2 క్లాసులు తీసుకుంటే ఏమైందంటే మనము బాస్ దగ్గర ఎక్కువగా స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు. బాస్ దగ్గర ఎక్కువగా మనం బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. క్లాసులు చెప్పామో బయటపడ్డాం అయిపోతుంది. సో ఆ క్రమంలో బట్టి ఒక 13 ఏళ్ళు వర్క్ చేశాను జువాలజీ లెక్చరర్ గా. ఎంట్రన్స్ ఫీల్డ్ లోపల అండి ఎంఎస్సి కావచ్చు, బీఈడి కావచ్చు, టీటీసీ కావచ్చు, డిఎస్సి కావచ్చు. ఎంట్రన్స్ ఫీల్డ్ లోపల అండి నేను ఒక 13 ఇయర్స్ ఆ ఒక ఒక ఊపాం వరంగల్ లోపల. ఆ టైంలో ఒక మనిషి రూపంలో వచ్చినట్టు భగవంతుడు మధు ఇది కాదు నీవే, ఇంకొక రూటు ఉంది అని చెప్పి తెలియజేశారు. నాకు కూడా అర్థమవుతుంది. రోజుకు 13 క్లాసులు స్టాండింగ్ ఓవేషన్ లో ఉండేసి చెప్పాలంటే డిగ్రీ పిల్లలకు మామూలు విషయం కాదు. గొంతు ఉన్నంతసేపు మాత్రమే మనం పని చేయగలుగుతాం. గొంతు ఒకవేళ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానివ్వండి, లేకపోతే అనేబుల్ టు వర్క్ పని చేయని స్థితిలో పట్ట నేను జీరో అయిపోతాను. నాకు అర్థమవుతుంది సినిమా. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడున్న స్టడీ ఇప్పుడు స్టడీ లేదండి. ఏంటంటే మనం చెప్పుకుంటూ పోతున్నాం కానీ వాడు అంతగా తీసుకోవట్లేదు. అది ఇంతమంది బీఈడికి ట్రైనింగ్ ఇచ్చామే,
కానీ వీళ్ళెవరు కూడా కొన్ని సీట్లు సాధించట్లేదు, కొంతమంది టైం పాస్కి వచ్చిపోతున్నారు అనేటువంటి, అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ అనేటువంటిది 100% పని చేయట్లేదు. ఏమైందంటే ఒకనొక టైం లోపల ఇదేమైనా చేద్దామనే టైం లోపల ఒక ఫ్రెండ్ వచ్చాడు, బిజినెస్ అవకాశం చూపెట్టాడు. మామూలుగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళం బిజినెస్ నచ్చం. ఫస్ట్ ఏంటంటే ఆ ఇగ్నోరెన్స్ అంటామా లేకపోతే ఆ ఇగో అంటామా తెలియదు. ఎవడన్నా అవతలోడు వచ్చి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నవానికి చెప్పాడో, ఇక ఏం చెప్తావో చెప్పరా భయ్, నీకేం తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసా అనే ఫీలింగ్ లో ఉంటాం మనం. ఆ ఫీలింగ్ నాకు బాగా ఉండేది. ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు నేను అవాయిడ్ చేశాను. తర్వాత అప్పు నొప్పి స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. డబ్బులు బాగా అవసరం పడ్డాయి. ఆ క్రమంలో పట నెట్వర్క్ లోకి వచ్చాము. ఏమి తెలియదు, అంటే బిజినెస్ అనగానే మనం ఏమంటామంటే పల్లెటూరు భాషలో తరాజు ఉంటది కదా, తరాజు లోపల జోకడం అనేటువంటి ఒక బిజినెస్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం మనం. ఇటువంటి నాకు వద్దు, చాక్ పీస్ పట్టుకుంటే డబ్బులు ఈజీగా వస్తున్నాయి. 3 ప్రొఫెషన్లు ఉంటాయండి, ఒక వాస్తు ప్రొఫెషన్, ఒక టీచింగ్ ప్రొఫెషన్, ఒక డైగర్ ప్రొఫెషన్. ఏం అవసరం లేదు, గొంతుంటే అయిపోయా. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అవతల వ్యక్తిని మెప్పియాలి, స్టూడెంట్స్ మెప్పించేటువంటి ఒక ఎంత సబ్జెక్ట్ ఉన్నాను కొంతమందికి చెప్పడం రా. వీ హ్యావ్ బోత్ అండి, సో ఐ హ్యావ్ బోత్. ఆ విధంగా మనం నెట్టుకుంటూ వచ్చాము. బిజినెస్ అన్న తర్వాత 2 ఏళ్ళు వద్దని చెప్పాము. సో లాస్ట్ గా 2010లో మేము ఎంటర్ అయ్యాము ఒక బిజినెస్ లోకి. ఆ తర్వాత ఆ క్రమక్రమంగా బిల్డప్ చేసుకుంటూ వచ్చాము, ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి వచ్చాము. తర్వాత వచ్చిన తర్వాత మంచి బిల్డప్ చేసే టైం లోపల టమాలని పడిపోయింది అనమాట. ఒక 2000 మంది గ్రూప్ని క్రియేట్ చేసిన తర్వాత పడిపోయిన తర్వాత అమ్మ అనుకున్నాము. సో తర్వాత వచ్చేసి మళ్ళా 2012లో మళ్ళీ బిల్డప్ చేసాము. 2018లో కూడా మళ్ళా పడిపోయింది. ఆ నెట్వర్క్ అనేటువంటిది అలా పడిపోతున్న క్రమంలో కూడా ఏమైందంటే, అరే ఇంత కష్టపడి పెంచామే దీన్ని, 2000 మంది గ్రూపుని పెంచామంటే వరంగల్ లోపట ఒక మారుమూల గ్రామం లోపట తిరుక్కుంటూ ప్లాన్ చేసుకుంటూ అగ్రికల్చర్ మెటీరియల్ చేసుకుంటూ పెంచే క్రమం లోపట ఎప్పుడైతే పడిపోతుందంటే వేరే చేత కావట్లేదు మాకు. ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం అంటారు, మధు అన్న నువ్వు వస్తే బాగుంటది, నువ్వు రియల్ ఎస్టేట్ లో అదైపోతావు ఇదైపోతావు అంటారు. తర్వాత ఇంకో నెట్వర్క్ అంటారు. అంటే మనిషిని ఏదో రకంగా తీసుకొచ్చేసి దాన్ని ఇరికించేటువంటి ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. నాకు ఎందుకు అనిపించింది, ఒక పేస్ట్ ఇచ్చాను అన్నాను, వాడు నచ్చితే వాడుకో, నచ్చకపోతే నాది నాకు రిటర్న్ ఇచ్చేయి, నీకు నాకు దోస్తాను ఉండాలి, నాకు రిలేషన్ మంచిగా ఉండాలి అని నాకు అప్లైన్ చెప్పారు. నా సాంగ్ అంతే, నా ఫ్రెండ్షిప్ అంతా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళతో ఎటువంటి మాట పడకూడదు నేను, రూపాయి నష్టం అన్న నేను పోవాలి కానీ అవతల వ్యక్తి నష్టపోవద్దు అనేటువంటి ఒక హ్యాబిట్ ఉన్నటువంటి వ్యక్తి నేను. పేస్ట్ వాడుకో, నచ్చితే కంటిన్యూ చేయి, నచ్చకపోతే నాది నాకు ఇచ్చేయి, బాగుంది కదా. నీతో నేను ఎల్ఐసి కట్టేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేయించట్లేదు, నీతో స్కీమ్ చేయించట్లేదు అనే క్రమంలో పట్ల రియల్ ఎస్టేట్ అనేటువంటి రంగం వైపు నేను అసలే వెళ్ళలేదండి. డబ్బులు ఉన్నాయి, అలా డబ్బులు లేదనట్లేదు, మంచి ప్రొఫెషనే, కానీ నాతోని కాదు అది, నా హైట్కు నా వెయిట్కు అది కాని పని. సో కాబట్టి అగైన్ నెట్వర్క్ అదే పెంచుకుంటూ వెళ్ళాము. 2018లో డ్రాస్టిక్ డ్యామేజ్ జరిగిందండి, అంటే ఇంకా కోలుకోని దెబ్బ. ఎంత దెబ్బ అంటే అండి, ఇంకా మధు అనేటువంటి వాడు ఇంకేది చేయొద్దు రాబాయ్, ఏదో ప్రొఫెషన్ చేసుకుంటూ అలా ఉండిపోవాలనుకున్నానండి. సో చెప్పడం మర్చిపోయాను, ఎంఎస్సీ తర్వాత బీఈడీ అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది, గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తున్నాను, ఒక 15 ఇయర్స్ సర్వీస్ లో ఉన్నానండి ఇప్పుడు నేను. ఆ సార్ చేసుకుంటూ ఈ బిజినెస్ బిల్డప్, ఇంతమంది చెప్పినటువంటి బిజినెస్ ని పార్ట్ టైమ్ గా బిల్డప్ చేసుకున్న తర్వాత 2018లో డ్రాస్టిక్ గా పడిపోయిందండి. ఇక మనం లేపలేని పరిస్థితిలో ఉన్నాం కంప్లీట్ గా. ఆ క్రమంలోకి వచ్చిన తర్వాత అండి, తర్వాత అర్థమైంది డబ్బులు అనేటువంటిది బాగా అవసరం ఉంది, నాకు వేరేటువంటి బిజినెస్లు చేత కాదు. ఒక మేస్త్రి అనేటువంటి వాడు ఒకసారి గోడ కట్టిన తర్వాత మళ్ళీ అగైన్ గోడ కట్టడం ఈజీ అయిపోతుంది. ఇంట్లో లేడీస్ ఉంటారు, ఒకసారి చపాతీ రౌండ్ గా వచ్చిన తర్వాత రెండోసారి చపాతీ చేయడం వాళ్ళకి ఈజీ, వేరే చేయడం అంటే కష్టం అవుతుంది మళ్ళీ. సో ఆ విధంగా ఒక బిజినెస్ లోపల నెట్వర్క్ అనేటువంటిది మా నరనరాలో నిండిపోయింది. 2018 నుంచి 2023 వరకు గమ్మన ఉన్నాను, ఏమీ చేయలేదు, కానీ అప్పు నొప్పి అయితే ఉందండి ఖచ్చితంగా. సో ఎలా అనే క్రమంలో పట్ట భగవంతుడు ఒక రూపంలో వచ్చారు మళ్ళీ. సో అది ఒక నొప్పి రూపంలోనే వచ్చిందండి. కనిపిస్తున్నారు ఎదురుగా మేడం, సమత మేడము. సో తను ఒక డ్రాస్టిక్ హెల్త్ ఛాలెంజ్ లో పడిపోయారు, తన స్టోరీలో చెప్తారు. ఎంత అంటే అండి, ఇద్దరు చిన్న కిడ్స్ అండి. సో బాబు అద్వైత, పాప అద్వైత, బాబు ఆదిత్య అండి. సో 4th క్లాస్ అండ్ 2nd స్టాండర్డ్ లో ఉన్నారు. పిల్లలు మేము ఏమైపోతాము, మా లైఫ్ ఎటుపోతుందో అనేటువంటి ఒక భయాందోళన లోపట ఆ దేవుని రూపం లోపట మా అల్లుడు వచ్చాడండి, భరత్ తన పేరు. భరత్ ఎప్పుడు ఫేస్బుక్ ఫాలో అప్ చేసేటువంటిది ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి కూడా మాతో నెట్వర్క్ లో ఉన్నారు. సో అతను కూడా ఆ వరంగల్లో నేను ఏదైతే మంచి పొజిషన్ లో ఉన్నానో ప్రీవియస్ నెట్వర్క్ లో, ఐఎమ్ ద ఫస్ట్ వన్, వరంగల్లోనే ఫస్ట్, అతనేమో హైదరాబాద్ లో ఫస్ట్. సో అతను ఫేస్బుక్ ఫాలో చేస్తున్నాడు మా అల్లుడు. సో ఆ క్రమంలో పట్నే
అతని చెక్కు 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు, 1500, 2000, 3000, 5000 ఇట్లా పెరుక్కుంటూ 10,000, 20,000, 30,000, 50,000 నాకు చెప్తున్నాడు. అన్నాడు, మామ ఇచ్చేద్దాము, ఈ నెట్వర్క్ బాగుంది అంటే, ఏ వద్దురా, ఒక్కసారి చేసాము, ఇంక వదిలేసేయి, నాతోని కాదని చెప్పాను. కానీ ఎప్పుడైతే అండి ఒక మనిషి ఒక సున్నాకు పడిపోతాడు కదా, అట్లానే ఒక సినిమాలు అంటారు ఎవడోడు ఒక సున్నా పడిపోవాల్సింది, అట్లా నేను ఒక సున్నాకు పడిపోయాను. 6,54,000 చెక్ అనేటువంటిది మైండ్ కంప్లీట్ గా ఓపెన్ అయిపోయింది. నెట్వర్క్ లో ఇన్ని పైసలా, అరే ఏందిరా అని చెప్పేసి వెంటనే ఆ ఫేస్బుక్ లో అప్పుడు ఉన్నటువంటి నెంబరు దొరకబట్టేసి ఫోన్ చేసాం, వెతుక్కుంటూ పోయాను. ఆ అప్లైనే శ్రీనివాసుడు, వడ్డెమాన శ్రీనివాస్ గారు. సో వెనుక వైపు కూడా వడ్డెమ శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు. శ్రీనివాస్ గారు రూపంలో మాకు వచ్చారు. నేను వెంటనే కాల్ చేసిన, ఫోన్ చేసిన, సార్ గుర్తుపట్టారన్న, ఎక్కడో గొంతు విన్నాను, నమ్మకొండ నుంచి మధు సార్ అన్నాడు. అవునవునన్నాను. ఉన్న తర్వాత ఒకటే మాట అన్నా, ఏం సార్ 6,54,000 ఎంతమందిని చీట్ చేస్తారు సార్, డబ్బులు మనం చూడనియా చేయనియా, నెట్వర్క్ చేయందా చూడందా, ఇన్ని డబ్బులు అనేటువంటి నమ్మను సార్ అన్న. సార్ 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 అట్టగా సార్ మధు సార్, సార్ సార్ మీరు ఆగండి, నేను బెంగళూరులో ఒక మీటింగ్ లో ఉన్నాను, గుడ్ మిట్ లోపట, నేను రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చి వాళ్తానన్నారు. ఆ తర్వాత వచ్చారు, వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. మార్నింగ్ నేను గోదరికంలో ఉన్నాము, భరత్ నేను గోదరికంలో ఉన్న తర్వాత అదే రోజు బెంగళూరు నుంచి నైట్ లో హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి గోదరికన్ వచ్చారు. 10 o'clock స్టార్ట్, 11 o'clock స్టార్ట్ అయిన సెషన్ అండి, 4 o'clock వరకు భరత్ మేము క్వశ్చన్ల వర్షమే, ప్రశ్నల వర్షం వేసాం. ఆయన గొంతు ఆరిపోతుంది, ఆయనకు సార్కి ఆరిపోతుంది. అరే ఇన్ని క్వశ్చన్లా, వై యు క్విట్, ఎందుకు నువ్వు అలా జరిగింది, ఇక్కడ డబ్బులు ఎలా వచ్చినాయి, అక్కడ ఎందుకు రాలేదు. నిజంగా అండి అక్కడ పడ్డటువంటి కష్టం అండి మా జీవితంలో ఎంగేజ్ 30 to 45 years అనేటువంటిది చాలా ఒక చాలా చాలా ప్రీషియస్ ఏజ్ అండి. అది కూడా అది కోల్పోయాం మేము అక్కడ. ఎంత బాధ ఉందంటే అండి, తరక్కపోయేటువంటి బాధ ఉంది. అరే ఇంత కష్టపడ్డామే అంటే, ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అనేటువంటి వాడు తన కలల ప్రపంచాన్ని ఊహించుకొని కలలు నిజం కాకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఆ జోలికి పోరు. చాలా మంది ఫ్యామిలీస్ అప్పుడు కూడా ఏదైనా జరిగితే అండి ఇంకా పిల్లలు చేసుకోవద్దు అంటారు చూసినా, ఆ టైప్ లో ఉంటది కదా. నెట్వర్క్ విషయంలో అండి ఒక్కసారి దెబ్బతిన్న వ్యక్తి ఎప్పుడు లేవడండి. కానీ మమ్మల్ని లేపినటువంటి శ్రీనివాసుడు ఏంటంటే, సార్ మీరు చేసినటువంటి ప్రాక్టీస్, మీరు చేసినటువంటి ఆ యుద్ధము ప్రాక్టీస్ చూసినా, తల్వార్లు పట్టుకొని అది పట్టుకొని మీరు కవచాలు పెట్టుకొని తిరిగారు, కానీ యుద్ధమే రాలే మీకు అక్కడ, యుద్ధం ఇక్కడ వచ్చింది సార్, మీరు గెలవాల్సింది ఇక్కడ సార్ అని ఒక హోప్ ఇచ్చిన వ్యక్తి శ్రీనివాస్. మీరు ఎందుకు గెలవకూడదు, మీరు ఒక్కరు కాదు, మీరు బతికేటువంటిదే ప్రపంచం కొరకు. దేవుడు మిమ్మల్ని ఒక రూపంలో పంపించాడు ఇక్కడ, మీరు గెలవాలనే తపన మీకుంది, మీరు గెలిపించాలనే తపన ఉంది. కాబట్టి మీ యొక్క శ్రమ అనేటువంటిది వేస్ట్ గా కాకూడదు సార్, మీరు రండి అని చెప్పేసి మళ్ళా ఇన్వైట్ చేస్తే, సరే భరత్ చూద్దాం మరి ఏం చేద్దామంటే, లెటర్స్ 6,54,000 కూడా నమ్మలేదు మేము. ఇంకా పంతుల్లం ఎలా ఉంటామంటే అండి, మీ చెక్ ఓపెన్ చేయండి, మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేయండి, సార్ చూపెడుతున్నాడు, ట్రావెల్ ఫండ్ అంటాడు, హౌస్ ఫండ్ అంటాడు. ఆయన ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో దీనిలో డబ్బులు ఉన్నాయని అర్థమైంది, నెట్వర్క్ కూడా మంచిగా ఉంది అనిపించింది. దెన్ మనం ఊకం కదా, మళ్ళా టీచర్కి ఉన్న గుణం ఏది ఉంటుందండి. వెంటనే వాళ్ళు అప్లైన్ ఉన్నారు, చాలా మనం రేపు పొద్దున హైదరాబాద్కి వస్తాం సార్ అన్నాను. అది మండే రోజు. సో అగైన్ మేము వెంట టు ద హైదరాబాద్. జనవరి 22, 2023 అండి ముచ్చట. 23వ తారీఖు హైదరాబాద్ చేరుకున్నాము. చేరుకున్న తర్వాత తన అప్లైన్ ఉన్నారు, ద గ్రేట్ 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 లీడర్, తను కూడా మన ప్రీవియస్ నెట్వర్క్ లో ఉన్నారు. సో తను కల్పించాలి, తన చెక్ కూడా చూడాలని చెప్పేసి మేము వెంట టు ద లీడర్ అండి. సార్ 11:30కి ఇచ్చారండి టైము. ఈజ్ నన్న నెదార్ పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ దాస్ గారు. మేము ఎక్కడున్నాము అక్కడికి వచ్చారండి. ఒక లీడర్ ను ఫైండ్ అవుట్ చేయడానికి రాత్రి 11:45కి పురుషోత్తం దాస్ గారు వచ్చారు మా దగ్గరికి. సార్ నేను సో అండ్ సో డాక్టర్ మధు అంటే, నైస్ మీట్ అన్నాడు. సార్ నేను ప్రీవియస్ సో అండ్ సో. సార్ 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 మీరు మాకన్నా పెద్ద పొజిషన్ మీద అని చెప్పేసి, సార్ చెప్పండి అన్నారు. సార్ మీకు చెప్పేది ఏం లేదు, నేను మీకు అన్ని తెలుసు, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఇతరులను గెలిపించడానికి అవకాశము 200% ఉందని చెప్పారు. వెంటనే ఫోన్ తీశాడు. ఇలా ఫోన్ తీయగానే ఇట్లా డబుల్ గా ఉంది అది. మేము ఆశ్చర్యపోయాం, ఇలా డబుల్ గా ఉంది, ఎట్ ఏ టైం 4 స్క్రీన్స్ కనిపిస్తున్నాయి, ఎట్ ఏ టైం 4 స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. వెంటనే మా భరత్ అడిగాడు, ఏంటి సార్ ఈ ఫోన్ ఎంత అన్నాడు. 2,50,000 అన్నాడు. ఓ నాయను, 2,50,000. మేము తిప్పి తిప్పి కొడితే చెప్పుకోవడానికి టీచరు, చెప్పుకోవడానికి లెక్చరర్ అంటే ఒక మనిషికి ఇగో ఉంటది కదా, ఏది ఒప్పుకోం మేము. 20,000 ఫోనే జీవితంలో గొప్ప ఫోన్ అనుకున్నాం, కానీ 2,50,000 ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు అనగానే మేము ఒకసారి ముఖం చూసుకున్నాం ఇట్లా. సార్ వెంటనే చెక్స్ ఓపెన్ చేశారు. మళ్ళీ మేము అడిగిందే చెక్లు ఎంత అని. సార్ ఆ రోజు చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత తెలుసా చెప్పనా?
46 లక్షలు ఉన్నాయండి ఆ రోజు వరకు. మేము గుండెలు పట్టుకున్నాము, ఏంది ఇవి పైసలేనా? అరే మనం చేసేదే పైసల కొరకు, నీతిగా నిజాయితీగా హానెస్ట్ గా చేస్తున్నాము, కానీ డబ్బులు అక్కడ రావట్లేదు, ఇక్కడ వస్తున్నాయి, వీళ్ళు చూపెడుతున్నారు, ప్రూవెన్ కాన్సెప్ట్, ఇంకేముంది. చలో వెంటనే జనవరి 23, 2023లో సైన్ అప్ అయిపోయాం. ఎట్ ఏ టైం ఫస్ట్ నేను జాయిన్ అయిపోయాను, తర్వాత మాలోడ్ జాయిన్ అయిపోయాడు, అక్కడ ఉన్నటువంటి ఇంకొక సార్ ప్రొఫెసర్ ఉన్నారు, మధుకర్ సార్ అని తను కూడా జాయిన్ అయిపోయారు. ముగ్గురం ఎట్ ఏ టైం ఎన్రోల్ అయిపోయాను. స్టార్ట్ చేయాలా, చలో వెంటనే ప్రొడక్ట్స్ తీసుకున్నాము. ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత మ్యాజిక్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చూపెడతాను. సో మ్యాజిక్ ఎంత, మేము వచ్చేసాం, బ్యాక్ వచ్చేసి తెల్లారి ఏం చేశాడు, వడ్డేమన్ సార్ ఫోన్ చేశారు, సార్ ప్రొడక్ట్స్ మరి తీసుకుంటారంటే మా మేడంకి ఉన్నటువంటి హెల్త్ ఛాలెంజ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తీసుకున్నాము. సో ఆ ప్రొడక్ట్స్ తీసుకుంటే జరిగిన అంశం ఏంటంటే ఫ్రెండ్స్, మేము కొన్నటువంటి ప్రొడక్ట్స్ లోపల మాకు ఆ ఫస్ట్ మంత్ కి వచ్చేసి ఏం జరిగిందంటే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఏం జరిగిందంటే ఆ రోజు మేము తీసుకున్న తర్వాత మాకు వచ్చి జర్నీ టు క్రౌన్ డైరెక్టర్ అండి. సో ఆ మంత్ మేము జనవరి 2023లో మేము కొనుక్కున్న ప్రొడక్ట్స్ కు ₹150 వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది అంతకుముందు కూడా చూసాం, పెద్ద మ్యాటర్ ఏం కాదనుకున్నాం, కానీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత అసలు ఒక కిక్ వచ్చింది కదా అండి. హెల్త్ విషయంలో ఒకటి అండి, మా అంత అద్భుతంగా ఎవరు వాడరు, ఎవరు చూడరు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మా దగ్గర. అందుకని ఈ రోజు మా ఎంటైర్ వరంగల్ లోపల అండి, ఏ డిఎల్సిపికి పోయినా 60% ఆఫ్ ది హెల్త్ ప్రొడక్ట్స్ మన టీం నుంచి ఉంటుంది, మా టీం నుంచే ఉంటుంది. దట్ ఈస్ ద విన్నింగ్ టీమ్ గ్రేట్నెస్ అండి. సో జనవరిలో వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో కూడా మళ్ళీ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాము, ₹152. నెట్వర్క్ విషయంలో కూడా భయపడుతున్నాం ఇక. అంటే మనిషికి ఒక అది ఉంటుందండి, ఒకసారి అక్కడ అక్కడ దెబ్బతిన్నాం కదా, ఇక్కడ మళ్ళీ లేస్తామా లేవమా, ఏం జరుగుతుందో ఇతరులకు చెప్పాలా వద్దా అనేటువంటి ఒక భయం అయితే ఉందండి ఖచ్చితంగా. సో కానీ ఫిబ్రవరిలో జాయిన్ కాగానే ఫిబ్రవరి 5th రోజు ఒక మీటింగ్ జరిగిందండి, 2023 సత్యసాయి నిగమము. నేను మా పాప భరత్ ముగ్గురం వెళ్ళాము. అక్కడే కూడా ఖర్చులు కట్టుకొని పోయినాం మేము. ఎందుకంటే నన్ను ఏమైనా గుర్తుపడితే, మదన్ నువ్వు మళ్ళీ దీంట్లోకి వచ్చావా ఏందని చెప్పేసి. సత్యసాయి నిగంలోకి ఎంటర్ కాగానే ఫస్ట్, ఎందుకంటే సత్యసాయి నిగంతో మాకు పూర్వపరిచయం బాగా ఉందండి. అక్కడికి వెళ్ళగానే ఒక మహానుభావుని చూశాను, ఇతనే మహానుభావుడు ఎస్పి బారెల్. ఓ సార్ మీరా సార్, నమస్కారం నమస్కారం అని చెప్పేసి, ఆర్ యూ అంటే నేను చెప్పాను, సార్ సోన్సో మిమ్మల్ని గుర్తుపట్టారు సార్ సోన్సో అని చెప్పేసి, ఓ జీ జీ వచ్చేయండి వచ్చేయండి, ఇద్దరు కామ్ కర్జీ పూరా పైసా హై ఇద్దరు అని చెప్పేసి చెప్పాడు. సో ఆ విధంగా ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అగైన్ ఫిబ్రవరి లోపల వరంగల్ చూద్దాము సార్, రండి సార్ మన పాత నెట్వర్క్ అంతా చూపెడదామని చెప్పేసి 12th ఫిబ్రవరి 2023లో పోతన భవన్లో వరంగల్కి వడ్డెమాన్ గారు వచ్చారు. విషయం ఏం జరిగింది తెలుసా అండి, మధు సార్ ఇంకోటేదో మొదలు పెట్టిండ్రా అని ఎవ్వడు రాలే, 5గురితో చేశాం మీటింగ్. సరే అని చెప్పేసి పాపం సార్ కూడా అన్నారు, సార్ ఇవన్నీ మనకు కామనే, మేమండి నెట్వర్క్ లోపట అండి మేము తురుంలో వాస్తవంగా కనిపిస్తున్న వడ్డేమాన శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొక వ్యక్తిని చూపెడతాను, ఈ వ్యక్తి కూడా 5th March 2023, మేము అవతలి వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ను బాగా గ్రహిస్తాము. ఓ జనాలు రాలేదు, నో ప్రాబ్లం అనుకున్నాము. సో ఈ విధంగా పొద్దున భవన్లో జరిగిందండి. మార్చ్ ముచ్చట చెప్తున్నాను, అప్పటి వరకు నెట్వర్క్ ఏం కాలేదండి, కానీ గాడ్ గ్రేస్ జనాలను ఇంకా కొంతమందికి కొత్త వాళ్ళని ఎత్తుకుంటూ పోయాను. నేను పాత వాళ్ళని వదిలేసాను, కొత్త వాళ్ళని ఎత్తుకుంటూ పోయినాను. బ్రాంజ్ అయిపోయాం మార్చ్ లోపల 2023 లోపల 12,000 వచ్చినాయి. ఇక్కడ హోప్ వచ్చిందండి, ఆర్రే ఇస్మే హై దమ్ హై అనుకొని. అక్కడ ఆ నెట్వర్క్ లో ఈ డబ్బులు రావాలంటే అండి 3 ఏండ్లు పట్టింది నాకు, 3 ఏండ్లు. ఇక్కడ జస్ట్ 3 months లో ₹12,000 వచ్చినాయి. హ్యాపీగా అనిపించింది. సో లెటర్స్ ఏప్రిల్ లోపల మళ్ళా కొంత వచ్చింది. ఆ తర్వాత సో వరంగల్ రికగ్నిషన్ చేశారు శ్రీనివాస్ గారు అదేవిధంగా నరహరి సార్ వచ్చేసారు. ఏపీలో మేము స్టార్ డైరెక్ట్ అయినాము. ఆ తర్వాత వచ్చేసి ఏం చేసిందంటే కొంత గృహ ప్రవేశము, అంటే మేము కొత్తగా హనంకొండలో ఇల్లు కొనుక్కున్నాము. సో ఇక్కడ మేడం హెల్త్ ఛాలెంజ్ వచ్చింది, అదేవిధంగా ఇల్లుకి సంబంధించినటువంటి హనంకొండలో పడ్డ ఈఎంఐ ప్రాబ్లం వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ వరకు ఏం చేసినామంటే అండి, సో ఏప్రిల్ తర్వాత అండి మే జూన్ జూలై ఆగస్ట్ వరకు స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయినాం. ఎందుకంటే గృహ ప్రవేశం కావచ్చు, ఆ తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల కొంత ఆగిపోవడం జరిగింది వాస్తవంగా. ఆ తర్వాత అండి ఇక జరిగినటువంటి అంశం చెప్తాను. సార్ ఇంతకుముందు చెప్పారు, 9 నెలల్లో మేము ఒక మార్పు చూపెట్టాం. ఏం మార్పు తెలుసా అండి, ట్రెమండస్ మార్పు. వరంగల్ నుంచి విన్నింగ్ టీం తరపున ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్ మధు అండ్ సమత అండి. మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతాము. ఎందుకంటే అండి సెప్టెంబర్ 8, 7, 8, 9 లోపల గోక్రనో అనేటువంటి మీటింగ్ జరుగుతుంది. చాలా మీటింగ్లు చూసాం, మళ్ళీ ఏం వస్తాం సార్ అన్నాము. కానీ భగవంతుడు ఏ విధంగా కల్పిస్తారో చూడండి. సెప్టెంబర్ 6వ తారీఖు రోజు నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రభాత సేవ టికెట్ 15 ఏళ్ల కాలం సర్చ్ చేస్తుంటే ఆ రోజు లక్కీ టిప్ తగిలింది. సుప్రభాత సేవ ఉంది సార్, నేను రాలేను సార్ అన్నాను. డబ్బుల పొజిషన్ కూడా టైట్ గానే ఉంది. సార్ రాలేను సార్ అన్నాను. లేదు మీరు రావాలంటాడు. లేదు సార్ నేను 6వ తారీఖు సుప్రభాత సేవ అయితే నేను 7వ తారీఖు ఎక్కడ అటెండ్ అవుతాను సార్ అని. 6వ తారీఖు మార్నింగ్ 3 గంటలకు
నమో వెంకటేశ్వర సుప్రభాతం వినేసి అక్కడ ట్రైన్ ఎక్కేసి రాత్రి 10 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లారి 7 o'clock బస్ ఎక్కి బయలుదేరాము. సో శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత, వడ్డేమాన శ్రీనివాస్ చెప్పిన తర్వాత గోకురం September 8 రోజు కూర్చున్నాం సార్. మా పిల్లలు అద్వైత్ అండ్ ఆదిత్య, శివాని మేడంతో కలిసి ఆ రోజు ఫోటో దిగాము. సో అక్కడ కలిసిన కొంతమంది లీడర్స్ చూడండి. సంధ్యా మేడం చూసిన తర్వాత అండి, మా మేడము నేను అసలు మామూలు ఇన్స్పైర్ కాలేదు. అరే ఏంటి, మేము చదువుకున్న చదువుకులేంది, వాళ్ళ చదువుకున్న చదువులేంది, మేము ఇంతకుముందు నెట్వర్క్ లో పడ్డ కష్టమైంది, వీళ్ళు పడ్డ కష్టమైంది, ఇక్కడ ఫ్రూట్స్ లభిస్తున్నాయి, ఇక్కడ ఉంది నా జీవితము, ఇక్కడ ఉంది లైఫ్ అనేటువంటిది మాకు అర్థమైంది అక్కడ. సో అక్కడ మేము అదే గుండె అండి, ఆ గుండె అదే తిరుపతి వేసి నేరుగా ఆడికి వెళ్ళి కలిసాము. మధు సార్ ఫైనల్ యూ ఆర్ హియర్ అంటాడు తను. సార్ వచ్చినాం సార్, మరి మీరు అప్లై చెప్పిన తర్వాత బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకమన్నా దూకేటువంటి నేచర్ మనది. సో చెప్పాడు, వచ్చేసాము. సో అక్కడ మా పూర్వ మిత్రులందరూ కూడా కలిశారు. నలుగురు అటెండ్ అయ్యామండి అప్పుడు. ఓకే, నలుగురు అటెండ్ అయ్యాము. సో ఇది మా టీం అక్కడ ఆ రోజు నలుగురితో అటెండ్ అయినటువంటిది. పిల్లోని పడుకోబెట్టాము, కష్టాలు పడ్డాము, సీట్లు లేవు, పిచ్చ జనాలడ. సో ఆ విధంగా అక్కడ మెంటన్ కలిసాము, అదేవిధంగా ఎస్పీ భార్యలను. ఇతను కూడా మా పూర్వ మిత్రుడే. సో ఇంద్రజిత్ సార్. సో సార్ మధు సాబ్ ఇది आया इसमें ओके आ गया, चलो काम करो, पैसा बहुत है साहब, आप जो काम है ना वही काम ఎదర్ కరో, కాకపోతే ఇక్కడ చాలా హానెస్ట్ గా చేయండి. ఇక్కడ కుల్లా ఉంది ఏది కానీ, ఇక్కడ ఎవ్రీ వన్, అక్కడేమో సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కూలీకి పోయే వాడిని కూడా గెలిపించవచ్చు మీరు మధు సార్ అని చెప్పారు ఇంద్రజిత్ సార్. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరిని గెలిపించవచ్చు, 100% మందిని గెలిపించవచ్చు, మీరు రండి మాతో కలిసి పనిచేయమన్నారు. సో ఆ తర్వాత మా బాబు బర్త్డే కూడా అక్కడే జరిగిందండి. వీఆర్ వెరీ హ్యాపీ. సెప్టెంబర్ లో తీసుకున్న డిసిషన్ మీకు చూపెడతాను, ఫాస్ట్ గా చూడండి. సెప్టెంబర్ నుంచి మేము పిచ్చ వర్క్ అంటే అండి పిచ్చోళ్ళమే. డిఎన్ఏ ఆర్ఎన్ఏ లోపల, నెట్వర్క్ విషయం లోపల, వర్క్ విషయం లోపల మేము ఎప్పుడైనా కావండి. సెప్టెంబర్ లో తీసుకున్న డిసిషన్ అగైన్ ఏదైతే వచ్చిందో చెక్, ఆ చెక్ ని కంటిన్యూస్ గా అక్టోబర్ నుంచి అండి గ్రో చేసుకుంటూ వెళ్ళాం. సో 12,440 అక్టోబర్ లోపల. కమింగ్ టు ద నవంబర్ చూడండి, మీరు అక్టోబర్ లోపల 12,440, నవంబర్ లో 23,980 రూపాయలండి. అమ్మా డబ్బులు కనిపిస్తున్నాయి, తప్పనే పూరా హోరారే అవుతున్నాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. చూడండి నవంబర్ కి డిసెంబర్ చూడండి 34,915 రూపాయలు. వర్క్ విషయంలో అండి ఎక్కడ మనిషి కనిపించాడా, హోమ్ మీటింగ్ చేసామా, ప్రోడక్ట్ డెమో చేసామా, అతని డ్రీమ్స్ ఐడెంటిఫై చేసామా. మధు సార్ మాట్లాడితే డ్రీమ్స్ విషయంలో అసలు మామూలుగా ఉండదండి. ఒక వ్యక్తికి 1-to-1 ప్లాన్ చెప్తా అండి. మేము ఎట్లా ఉంటామంటే అండి, వడ్డేమాన స్వామి కావచ్చు, పురుషోత్తం దాస్ గారు కావచ్చు, మేము కూడా ఎట్లా ఉంటామంటే అండి, మేము చాపత్త లాగా ఉంటాం, టీ పౌడర్ లాగా ఉంటాం. మేము నీళ్ళలో వేసినా నీళ్ళ కలర్ మారిపోతుంది, పాలలో వేసినా పాల కలర్ మారిపోతుంది, మేము అటువంటి వ్యక్తులం. చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ అండి. 50,000 రూపాయలండి జనవరిలో. నా హాఫ్ శాలరీకి వచ్చేసాను. మా మేడం ఉంటుంది, సార్ మీ చేతికి వచ్చేస్తుంది అని చెప్పేసి. కమింగ్ టు ద ఫిబ్రవరి 661 రూపాయలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక మాట జనాలు ఎట్లా ఉంటారంటే అండి, జనవరిలో 50,884 రూపాయలు వచ్చినాయి. జస్ట్ ఎంత అండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలల లోపల 200 రూపాయలు తక్కువైనాయి సార్. 884 రూపాయలు ఉంది, ఇక్కడ 661 రూపాయలు. 200 రూపాయల వ్యక్తులు కూడా మనుషులు హెక్కెల్ చేసే వాళ్ళు ఉన్నారు. అరే పక్కకు 50,000 కనిపిస్తున్నాయి చూడరా మామ, లేదు నీకు 200 రూపాయలు తక్కువ వచ్చినాయి అంటారు. జనాలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, హెకెల్ చేస్తూనే ఉంటారు. కుత్తే బాగ్తే హే అనేటువంటి ఒక పదం ఉంటుంది హిందీ లోపల, బోగ్తే. ఓకే, మొరుగుతూనే ఉంటాయండి జనాలు, ఎవరిని పట్టించుకోవద్దు. మన అనుకునేటువంటి వాళ్ళకి మనం విషయం చెప్పాలా, వాళ్ళ డ్రీమ్స్ ను దరి చేర్చడానికి నేను నీకు ఒక ఆ వారధిలాగా ఉంటాననేటువంటి హోప్ ఇస్తాను ఎప్పుడు కానీ. సో 200 రూపాయలు కూడా కొంతమంది వ్యక్తులు రాలేదు, అన్న నీకు 200 రూపాయలు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి. నేను ఏమనుకోలేండి. సో నథింగ్ టు వర్రీ. సో మార్చికి వచ్చేవరకు 63,004 రూపాయలు. అసలు మామూలు టీంలో అయితే అండి ఒక ఊపు వచ్చింది కంప్లీట్ గా. ఏంది అసలు ఈ డబ్బులేనా ఇవి, మేము కళలు నిజం చేసుకుంటున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ లోకి వచ్చేస్తున్నాం ఇక. అంటే నేను కూడా వడ్డేమాన్ సార్ తను, సార్ ఇంత ముందు చెయ్యి ఆడకపోయేది, ఇప్పుడు చెయ్యి ఆడతాను సార్ అన్నాను. తెలుగులో మా సామెత ఉంటుంది, డబ్బుల విషయంలో పడ్డ చెయ్యి ఆడకపోయేది అంటే గట్టిగా కిలో మటన్ తెచ్చుకోలేని పరిస్థితి అండి. ఒక టీచర్ గా చెప్తున్నాను కదా, గట్టిగా చుట్టపొడి వస్తే బట్టలు పెట్టలేని పరిస్థితి. మన ఇళ్లలో కనుకుంటాం, మరి ఎందుకు వచ్చిండ్రా ఇప్పుడు ఫంక్షన్ అనుకోకుండా వచ్చింది అనుకోండి, ఆడబిడ్డలకు సార పోయాలా, ఆడబిడ్డలో ఫంక్షన్ ఉంటది, ఒక బట్టలు పెట్టాలనుకోండి, అప్పుడు ఇబ్బంది పడేది వాస్తవంగా. అంటే ఈఎంఐలు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయండి, అసెట్స్ అమ్ముకొని మనం అవసరాలు తీర్చుకోలేము కదా అర్జెంట్ గా. ఇప్పుడు అర్జెంట్ గా ఆపద, నేను జాగా అమ్ముకోలేను, నేను తీర్చుకోలేను కదా. అటువంటి టైంలో ఇప్పుడు 63,004 రూపాయలు చాలా కిక్ వచ్చిందండి. సో తర్వాత ఏప్రిల్లో సో ఎగ్జామ్ సీజన్ లోపల 49,000, తర్వాత అగైన్ మే లోపల 56,000. సో వీఆర్ ద డైమండ్ పొజిషన్ అండి ఇక్కడ మే లోపల. సెప్టెంబర్ లో నాన్ క్వాలిఫైడ్ బ్రాంచ్ గా ఉన్న మధు సార్ మేకి వచ్చే వరకు అండి, మేకి వచ్చే వరకు ఆమె డైమండ్ డైరెక్టర్ అండి. ఇందులో 56,108 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ ఎల్ఓబి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత
జూన్లో 78,286 వచ్చింది. 78,000 నా శాలరీకి ఇంకొక 10,000 దూరంలో ఉన్నారు మా మేడం పేరు మీద ఉంది బిజినెస్ అంతా కూడా. సో లాస్ట్ గా చూపెడతానండి. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ చెక్, 1,23,793 రూపాయలండి. మా మేడం అందరికీ అదే చెప్తుంటది. మా మధు సార్ 15 ఏళ్ళు కష్టపడితే వచ్చిన డబ్బులు అవి, కానీ నేను 10 నెలల్లో కష్టపడి 9 నెలల్లో కష్టపడితే వచ్చిన డబ్బులు అండి. వర్క్ చేస్తే అండి డబ్బులు ఉన్నాయి. ఈ క్రమంలో అండి చాలా 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 అవమానాలు పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము, చాలా ఛాలెంజెస్ తీసుకున్నాము. అప్లైన్ మేము మనస వాచ కర్మన పూర్తిగా నమ్ముతాం. ఎందుకంటే మా డిఎన్ఏలో అదే ఉంది, నెట్వర్క్ విషయంలో అదే ఉందండి. డౌన్ లెగ్ ను కూడా అంటే మేము మా కన్న పిల్లలనే చూసుకుంటాము. అప్పుడప్పుడు అంటాడు కదా, నాన్న నాకు బుక్ కొనేయాలి అంటాడు. డౌన్ లెగ్ కూడా అరుస్తాడు. అట్లా పిల్లలు రాబోయే ఏమనుకోవద్దు అనుకుంటాం అంతే. మేము డౌన్ లైన్ ఎట్లా చూసుకున్నామో అప్ లైన్ అట్లే చూసుకున్నాము. మాకు అప్ లైన్ శ్రీనివాసుడు అనేటువంటి వాడు భగవంతుని రూపంలో వచ్చి ఈ రోజు నా ఇంట్లో చెయ్యి ఆడుతుంది. నా ఇంట్లో చెయ్యి ఆడుతుందంటే బికాస్ ఆఫ్ ఆ రోజు భరత్ సార్ తీసుకున్న డిసిజన్ నన్ను ఫోర్స్ చేశాడు. మామ నువ్వే అప్లైన్ గా ఉండాలి, ఫస్ట్ నువ్వే జాయిన్ అయిపో అంటాడు. అంటే భరత్ కి నా మీద నమ్మకము. ఈ రోజు టీం అంతా కూడా నడిపించే క్రమంలో అండి ఆటుపోట్లు వస్తాయండి. ఆటుపోట్లు వచ్చి వెనకకెళ్ళి అంటే ఒక మాట అంటా చూసినండి, ఏదో సినిమా ఉంటుంది కలేజ సినిమాలో, అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు చూడాల్సిన అవసరం లే, కానీ జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లే, మనల్ని గుర్తిస్తారు. అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించాల్సిన అవసరం లే, కానీ జరిగిన తర్వాత అండి వాళ్ళే వచ్చి సెల్ఫీలు దిగుతుంటారు. ఈ రోజు సమతా మేడం మాట్లాడుతుంటే వరంగల్ డిఎల్సిపి, కాజిపేట డిఎల్సిపి ఏడిపోయినా సెల్ఫీలు దిగుతున్నారు. ఏందిరా, సంతకము ఆటోగ్రాఫ్ గా మారుతుంది మాది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. గొంగల్ పురుగును ఎవడు ముద్దుకోవడానికి ఇష్టపడడు, కానీ సీతాకోచిలుకను ముద్దడానికి ఇష్టపడుతుంటారండి. నువ్వు గొంగల్ పురుగులా ఉండి పని చేస్తేనే నీకు సీతాకోకచిలుక అవకాశం ఉంటుందని నేను నేర్చుకున్నాను నెట్వర్క్ లో. వేర్ ఇస్ ద మీటింగ్ దేర్ ఇస్ ద మధు, వేర్ ఇస్ ద మీటింగ్ దేర్ ఇస్ ద మధు అండ్ సమత. మేము పోయి డౌన్ లెగ్ డెమో కిట్ తయారు చేసుకోకుండా చేసుకోకపోయినా మేము పోయి మా డెమో కిట్ తో డెమోలు చేసాం. వాళ్ళకి తెలియదు పాపం, కొత్త వాళ్ళను అసహించుకుంటూ కోప్పడు అవేం లేవు మా దగ్గర. వాళ్ళు నేర్చుకుంటారు, అయ్యో తొందర ఏముంది. మీటింగ్ రా 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 అని చెప్తుంటాము. శ్రీనివాస్ అంటాడు 9వ తారీఖు చెక్ పడగానే, సార్ నాకు 2,000 వచ్చినాయి సార్, 3,000 వచ్చినాయి సార్ అంటే అప్పుడప్పుడు వస్తాయి. మరి నువ్వు చేసిన పని ఏంది? 5 గంటలకు షెద్దరే తీయవాను, ఇంక షెద్దర తీయ జూమ్ లోకి రాంది ఎక్కడ వస్తుంది? ఒక్కటి ఈ నెట్వర్క్ లో అండి వెస్టేజ్ లోని విన్నింగ్ టీమ్ కాంబినేషన్ లో మీరు జూమ్ కనుక అటెండ్ అయితే అండి మీ జీవితం మారుతుంది, జీవితాలు మారుతాయి, మీ తరాలు మారుతాయి, ఇంట్లో ఉన్న గబ్బంతా లేచిపోతుంది. మేము నేర్చుకున్న మాటలు 10 మందికి నేర్పే క్రమంలో అండి ఈ రోజు వరంగల్లో క్రౌన్ గా నిలబడ్డామంటే అండి బికాస్ ఆఫ్ ద సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ లో గ్రేట్ సపోర్ట్ అండి. ఎప్పుడు దాస్ సార్ ఫోన్ చేసినా డాక్టర్ గారు చెప్పండి అంటారు, సలీం సార్ ఫోన్ చేసినా డాక్టర్ సార్ బోలి అంటారు. అరే, ఒక 7th క్లాస్ పాస్ అయిన వ్యక్తి నిన్న స్టేటస్లు పెడతా అంటే నా గుండె ఇంకెక్కువ మోగుతుంది. స్విట్జర్లాండ్ లో ఐస్బర్గ్ లోపట ఎగురుతుండే ఆయన. పిహెచ్డి క్యాండిడేట్ ఈడ పల్పాలు పట్టుకొని చాక్పీస్ పట్టుకొని ఇది ఇది అని చెప్తాడు. పైసలు ఎక్కడున్నాయి? మీరు 1000 మంది మీటింగ్ తో పెట్టండి, జాబ్ లో పైసలు బాగున్నాయా, బిజినెస్ లో బాగా పైసలు అంటే ప్రతి ఒక్క వ్యక్తి చెప్పేది బిజినెస్ అంటాడు. కానీ నువ్వు చేసేది ఏంటంటే మళ్ళీ అవుతాడు ఆయన. జాబ్ను పుట్ డౌన్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఉస్మే దమ్ పైసా నయే. నీళ్లున్న చోటనే బోర్ వేయాలనేటువంటిది మన తాతకాని సామెత చెప్తున్నాడు. మనీ అనేటువంటిదే మేక్స్ ఎవ్రీథింగ్ అండి. సో అక్కడ మనీ ఎట్లా ఉందో ఇక్కడ ప్రాక్టీస్ కూడా అలా ఉంటే మీకు 100% సక్సెస్ వస్తుందండి. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, అందరూ కూడా సక్సెస్ కావాలని కోరిక ఉంటుంది ఫ్రెండ్స్. మాతోనైనప్పుడు అండి మీతో ఖచ్చితంగా అవుతుంది. మీకు తెలియదండి, శ్రీనివాస్ సార్కు, వడ్డమాన్ సార్కు, దాస్ సార్కు, మాకు అండి నెట్వర్క్ లో ఉన్నటువంటి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మా చొక్కా విప్పితే అన్ని వాతలే ఉంటాయి. ఓడు నో అంటాడు, ఓడు ఎస్ అంటాడు, ఐసా కాసే అవుతుంటాడు. 60% డబ్బులు మాకు ఇట్లా 10-15%, 5% ఎందుకు ఇవ్వాలి సార్, ఒకటేసారి 60% ఇచ్చేయండి అంటాడు. ఈ ప్రోడక్ట్ ఇట్లా ఎందుకు పనిచేస్తుంటాడు? ఆయన సంతూర్ సోప్ కొన్నప్పుడు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడు, మన నీమ్ సోప్కి వచ్చేవరకే ఈ డబ్బాను మొత్తం పరిశీలిస్తా అంటాడు. సైంటిస్ట్ లాగా చేస్తాడు అనమాట. అరే, పిహెచ్డి హోల్డర్ ఆయన ఇక్కడ. నేను ఒకతను ఉన్నానండి, మేము ప్రీవియస్ ఒక ప్లాన్ చెప్పాము సార్, మాది R&D ల్యాబ్ ఉంది సార్, మేము R&D ల్యాబ్ కి నీమ్ సోప్ని పంపి ఇది బాగుందా లేదా కనుక్కున్న తర్వాత నేను బిజినెస్ లోకి వస్తాను. ఇంట్లో బోర్లు ఎగురుతాను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో. రాలేదానే, నేనేం చేస్తా అండి? ఒక అవకాశం ఉంది, దేవుని రూపంలో పంపించాడు అనేటువంటిది నాకు అర్థమైన తర్వాత అండి నేను ఎవ్రీ పర్సన్ గా చెప్తానండి,
నేను ఎక్కడ ప్లాన్ చెప్పినా ఒకటే మాట చెప్తా, విస్మరించిన ప్రతి వరం శాపం అవుదని చెప్పే వస్తా నేను, కొట్టి వస్తా, నీళ్ళ రంగు మారుస్తా నేను, పాల రంగు మార్చే వస్తా నేను. ఎదిగిపోతుంది. అరే 15% డిస్కౌంట్ ఇస్తాడు, ఇటు పోతావా ఇటు పోతావా, కామన్ సెన్స్ ఉన్నట్టు ఎటు పోతాడు అడుగుతాను నేను డైరెక్ట్ గా. కామన్ సెన్స్ ఉన్నట్టు ఎటు పోతాడు అంటే ఇటే వస్తాడు సార్ అంటాడు. ఖచ్చితంగా రావాల్సిందిగా బిజినెస్ లోకి. ఇంకా ఫ్రెండ్స్, రెండే రెండు దీని లోపల, మీరు ఎక్కడున్నా రెండు గుర్తుపెట్టుకోండి లైఫ్ లోపల, ఎగ్జైట్మెంట్ అండ్ స్మైల్. మధు అండ్ సమత ఆల్వేస్ బి ఎగ్జైటెడ్ అండి. మేము బాధల్ని ముఖం మీద పెట్టుకొని ఏదో చింపుని గుర్తు చేసుకొని ముఖం అంతా మార్చేసి సార్ అంటాడు నచ్చమ్మ ముఖం పెట్టుకొని తిరిగాం మేము ఎప్పుడు కూడా. వీఆర్ ఆల్వేస్ ఎగ్జైటెడ్ అండి. సో నా స్టోరీ ఇదే అండి. సో లాస్ట్ గా 1,20,000 వచ్చాం. నా డ్రీమ్ చెప్తాను, పోస్టర్ కూడా అక్కడ ఉంది, నేను ల్యాప్టాప్ అటు తిప్పలేను. 2027 8/9 నా కొడుకు బర్త్డే అండి. 8/9/2027కు బెంజ్ కార్ లో తిప్పాలనేటువంటిది నా డ్రీమ్ అండి. సో దాంతో పాటుగా 2028 అదే 2023లో డిసిషన్ తీసుకున్నాం. మా మేడం బర్త్డే ఆ రోజు 23rd January 2023 డిసిషన్ తీసుకున్నాం. అదేవిధంగా 23rd January 2028 వరకు మేడంకి ఒక పెద్ద హౌస్ కట్టాలనేటువంటిది నా ఒక డ్రీమ్ అండి. ఈ డ్రీమ్స్ పరిపూర్ణం కావడానికి నా టీం ఎలా సహాయపడ్డారు అండి, నా అప్లైన్ కూడా సహాయపడ్డారు. ఈ ఎఫర్ట్ అంతా కూడా అండి బికాస్ ఆఫ్ టీమే. టీం లేకుండా నేను లేను. 11 మంది ప్లేయర్స్ తో కలిసి ఆడుతున్నా నేను. నాది క్రికెట్ టీం లాగా ఉంటది. నేను క్యాప్టెన్ నేను ఎప్పుడు విరవీగలేదు. నేను ఎక్కువ పరుగులు కొట్టొచ్చు కొట్టకపోవచ్చు, కానీ నా కింద టీం ఎక్కువ పరుగులు వచ్చాయి. నాకన్నా ముందు డైమండ్ అయ్యారు మా టీంలో ఇస్ సైంటిస్ట్ శ్రీనివాస్ గౌడ్ అండి. మేము మా పిల్లలు ఎదుగుతుంటే సంతోషపడతాం, మా టీం మెంబర్స్ ఎక్కువ పరుగులు కొడతా అంటే సంతోషపడతాము. ఒకరికి డబ్బులు తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చిన ఫీలింగ్ ఎప్పుడు ఉండదండి. గెలుస్తున్నాడు తను, గెలిపిస్తున్నాం మేము మన హ్యాపీ ఉంటుందండి. మీరు ఇతరులను గెలిపించండి, దేవుడు సహాయపడతాడు. మీకు చాలా సార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు 10 మందికి సాయం చేస్తే దేవుడు సహాయపడతాడు. ఈరోజు వడ్డమాన శ్రీనివాస్ కావచ్చు, పురుషోత్తం దాస్ సార్ కావచ్చు, సలీం సార్ కావచ్చు, కొన్ని వందల వేల మంది ఇండ్లలో దీపం పెట్టారు కాబట్టే వాళ్ళ ఇళ్లలో దీపము చాలా గొప్పగా వెలుగుతుంది. దేవుడు ఆ ₹1,00,00,000 కావాలంటే ఒకటే మాట అంటాడు, ఎవరికి సాయం చేసినవరా నువ్వు అంటాడు ఆయన. ఎవరికి సాయం చేయకుండా నా ముందుకు వచ్చేసి ₹1,00,00,000 కావాలి, ₹1,00,000 అంటే ఎట్లా వస్తాయి? తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారు వడ్డేమాన శ్రీనివాస్ గారు, చూస్తున్నాం మేము. మా వర్క్ ఎథిక్స్ ఆయన దగ్గర చూసి నేర్చుకున్నా. కొంత నెట్వర్క్ లో ఇప్పుడు అక్కడ నేర్చుకున్నా, కానీ ఇక్కడ అరే ఇన్ని డబ్బులు వస్తున్నాయి ఇంకేం తిరుగుతాడు పొద్దునైనా సాయంత్రం అక్కడ జైరాబాద్ అంటాడు, శంషాబాద్ అంటాడు, గుర్మిత్కల్ అంటాడు, ఇంకేడ ఉంటాడు. ఏం సార్ అంటే వర్క్ పని పిచ్చోళ్ళమే. లాస్ట్ ఒక మాట క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు కానివ్వండి అప్లైన్ మీద మీరు ఎప్పుడు అలగకండి దయచేసి. డౌన్ లెగ్ మీద ఎప్పుడు అసహించుకోకండి. డెమో కిట్ పట్టుకున్నామా, రోజుకు 3 మీటింగ్లు చేసామా, మిగిలిన టీంకి సపోర్ట్ చేసామా, ముందుకు వెళ్ళిపోయామా. సో ఈ విధంగా ముందుకెళ్ళండి. సో టైమ్ ఈస్ గోయింగ్ అండి. సో మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి దాస్ సార్ గారికి, వడ్డమన్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అండి. సో బ్యాక్ టు ద సమత. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్ నుండి. సో క్రౌన్ డైరెక్టర్ గా ఈ రోజు మీట్ ద మిలీనియర్ లో మాట్లాడడం నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. సో థ్యాంక్స్ టు పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, మా గ్రేట్ మెంటర్స్ అండి. మా అప్లైన్ శ్రీనివాస్ వడ్డమన్ అండ్ శివాని మేడం. నిజంగా వీళ్ళకు జీవిత కాలం రుణపడి ఉంటామని చెప్పచ్చండి. ఇంతకంటే పెద్ద వర్డ్ ఏం లేదు కావచ్చు. సో అట్లాగే భరత్, థ్యాంక్స్ టు భరత్ అండి. ఎందుకంటే ఆ రోజు ఆయన ఫేస్బుక్ లో చూసాడు, భరత్ అంటే మా ఆడపడుచు వాళ్ళ కొడుకు. ఆయన చూడడం వల్లనే ఈ రోజు మేము ఈ అవకాశం తీసుకున్నాము. సో ఆల్ ఎల్ఓఎస్ మా లైలా స్పాన్సర్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా డౌన్ లైన్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము ఈ రోజు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో వెస్టేజ్ లో మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది నేను ఒక 15 minutes లో మీకు నా లైఫ్ స్టైల్ షేర్ చేస్తాను. సో నేను పుట్టింది పెరిగింది అంతా మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నూరు విలేజ్ అండి. సో మా అమ్మ నాన్నకి మేము ముగ్గురు సంతానం, అక్క అన్నయ్య నేను. ఆ నిజంగా లీడర్స్ ఆ లైఫ్ ఎందుకు ఉంటది అన్నది అర్థం కాని క్వశ్చన్ అయితే నాకు ఇప్పటికీ కూడా దానికి ఆన్సర్ లేదని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అంటే నేను వద్దు వద్దు అంటే వచ్చే సంతానం అని చెప్తారు కదా. సో మా డాడీ ఒక్కరు, మా డాడీకి 4 చెల్లెళ్ళు, మా అమ్మ ఒకటి, మా అమ్మకి 7 అన్నయ్యలు. సో మా నాన్నమ్మ, మా అన్నయ్య మా అక్క రాగానే మా నాన్నమ్మ అందట నాకొక్కడే కొడుకు నీకొక్కడే కొడుక, నువ్వు ఖచ్చితంగా నువ్వు మళ్ళా నెక్స్ట్ కాన్పు ఉంచుకోవాల్సిందే అని చెప్తే, నేను అబ్బాయి అయితేనేమో అని చెప్పేసి మా మమ్మీ ఉంచుకునేసరికి నేను తీరే టైంకి అమ్మాయి అయిందట. సో లీడర్స్ నిజంగా చెప్తా ఉన్నా, మా అక్క అన్నయ్యకి సంతూర్ సబ్బు పెడితే నాకు లైబాయ్ సబ్బు,
సో వాళ్ళిద్దరికి మదర్ మిల్క్ ఉంటే నాకు డబ్బా పాలు. అట్లా బై బర్త్ నుంచే నాకు ఆ స్ట్రగుల్ స్టార్ట్ అయిందేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. పెద్దగా ఇంకా మా మమ్మీ చెప్పేది, సో నువ్వు వద్దు వద్దు అంటే వచ్చిన అమ్మాయివి, బాబు అనుకుంటే నువ్వు వచ్చినావు అని చెప్పేసి ప్రతిసారి నాకు చెప్తా ఉండేది స్టోరీ. మా డాడీ వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్ అండి. సో మా అమ్మ కూలి పనికి వెళ్ళేది. అట్లా మా లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన క్రమంలో ఆ ఏమైందంటే అంతా బానే ఉంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మ నాన్న బానే చూసుకుంటా ఉన్నారు. సో టైంలో ఏమైంది అంటే నేను 6th 7th కి వచ్చేసరికి మా మమ్మీకి హెల్త్ ఛాలెంజ్ వచ్చింది. సో నేను పుట్టినప్పుడే 21 days కే మా డాడీ యాక్సిడెంట్ అయింది. సో చాలా సీరియస్ ఉండే. అప్పుడు కూడా నన్ను చాలా మంది ఈ అమ్మాయి వచ్చిన తర్వాతనే ఇదైతుంది అదైతుంది అని చెప్పేసి చాలా మంది అన్నారు. సో అట్లా అట్లా నేను 8th కి వచ్చేసరికి ఏమైంది అంటే నిజంగా మా అదృష్టమో దురదృష్టమో తెలియదు లీడర్స్, మా మమ్మీకి గర్భసంచిలో ప్రాబ్లం వచ్చేసి ఖచ్చితంగా గర్భసంచి తీసేయాలి అని చెప్పేసి అన్నారు. ఆ క్రమంలో మాకు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్, చిన్న వాళ్ళమే. సో మా బ్రదర్ తీసుకెళ్లి సర్జరీ చేపించారు. ఆమెకి చేపించేటప్పుడు ఒక మాట చెప్పారు, ఈమె ఒకవేళ గర్భసంచి తీసేస్తే ఏదో ఒక పార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సో తీయలేదనుకో ఇట్లా కూడా చనిపోతుంది అని చెప్పారు. సో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అట్లా ఇట్లా సర్జరీ అయిపోయింది అమ్మకి. నేను 8th లో ఉన్నప్పుడు అమ్మకి సర్జరీ అయింది, బానే ఉంది. నేను 9th కి వచ్చేసరికి అమ్మకి కిడ్నీ మీద ప్రాబ్లం వచ్చింది. సో లీడర్స్ 9th క్లాస్ కి వచ్చేసరికి కిడ్నీ వాపు వచ్చిందని తెలిసింది. అప్పుడే కొంచెం కొంచెం తెలుస్తా ఉన్నది మాకు. సో కిడ్నీ ప్రాబ్లం రాగానే మళ్ళీ ఏం చేయాలనో అర్థం కాదు. డాడీ చూసుకుంటే డ్రైవింగ్, అక్క, నేను, అన్నయ్య. సో మా అన్నయ్య కంప్లీట్ స్టడీ బంద్ చేసి హైదరాబాద్కి వెళ్ళి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ మా అమ్మని హాస్పిటల్లో చూపించేది. ఒక కిడ్నీ వాపొచ్చింది, అది పోయి 2 కిడ్నీలకి వాపొచ్చింది. సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమైంది అంటే డయాలసిస్ వరకు వచ్చింది అమ్మకి. సో లీడర్స్ మీరు నమ్మరు, నేను 10th క్లాస్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది మామూలుగా రాలేదండి. సో అన్నయ్య ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటే డబ్బులు సరిపోకపోతే నేను 10th క్లాస్ లో మా టీచర్స్ తో ఒప్పందం తీసుకొని పొద్దున బట్టల షాప్ లో పనిచేసి సాయంత్రం స్కూల్కి వెళ్ళేది. ఇది నిజం లీడర్స్. సో అట్లా పార్ట్ టైమ్ గా మేము జాబ్ చేస్తూ మా అమ్మని బ్రతికించుకోవడానికి చేసాము ట్రై. అయినా కూడా ఏం లాభం లేకుండా వెళ్ళిపోయింది. సో తనని హాస్పిటల్లో చూపెడుతూ 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 నెలకు ఒకసారి డయాలసిస్, 2 నెలలు ఒకసారి, 15 రోజులు, 1 వీక్, 2 days కి ఒకసారి, ఇట్లా అయ్యే క్రమంలో కంప్లీట్ నే మా అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేది. సో నిజంగా చెప్తా ఉన్నా, నా స్ట్రగుల్స్ అనేది అక్కడి నుండే స్టార్ట్ అయింది. 9th నుంచి 10th వరకు నేనే అమ్మని మంచిర్యాల నుంచి కరీంనగర్ 100-120 కిలోమీటర్స్ తనని తీసుకొచ్చి ఏ నైట్ అయినా ఇంటికి తీసుకొని వెళ్ళేది. సో ఇదంతా నా కళ్ళ నిండా మా అమ్మ ప్రాబ్లం అంతా నేను చూశాను. డయాలసిస్ చేసేటప్పుడు ఇక్కడ మిషన్స్, చేతికి మిషన్స్, యూరిన్ పైప్ వేయడం, ఇవన్నీ కూడా చూసి 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 మా అక్క నేను స్కూల్ బంద్ చేసి అమ్మని చూసుకోవడం ఇదంతా జరిగింది. సో లాస్ట్ కి ఫైనల్ గా ఏమైంది అంటే తను చనిపోవడం జరిగింది. సో November 13 తను చనిపోయారు. మార్చిలో 10th ఎగ్జామ్స్. ఏం చేయాలనో అర్థం కాదు లీడర్స్. ఒక అమ్మ లేకపోతే ఒక అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. సో అట్లా ఎగ్జామ్స్ అయిపోయింది. ఆమె చనిపోయిన 1 year లోపే అక్కకు మ్యారేజ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి మార్చ్ ఎగ్జామ్స్ అయిపోగానే అక్కకు మ్యారేజ్ చేశారు. సో అప్పుడు ఆలోచన చేయండి, అన్నయ్య, నేను, డాడీ, ఆమెకు చేసిన అప్పు ఉంది, ఇదంతా చేయాలా. సో పార్ట్ టైమ్ గా జాబ్ చేసుకుంటూ మళ్ళీ మేము ఆ అక్క అప్పు తీర్చడం అనేది జరిగింది. సో మా డాడీ వాళ్ళ చెల్లెలకి నిజంగా జీవితకాలం మేము రుణపడి ఉంటామండి. ఎందుకంటే వాళ్ళు లేని మేము ఈ రోజు ఇక్కడ లేము. సో ఒక అమ్మ చనిపోయిన వాళ్ళని మమ్మల్ని ఏ రోజు వదిలేసిపోలేదు. సో వాళ్ళు చూసుకోవడం ద్వారానే మేము ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో అట్లా సేమ్ మళ్ళీ ఇంటర్ లో 10th లో మంచి మార్కులు రావడంతో ఇంటర్ లో నాకు హనంకొండలో ఫ్రీ సీట్ వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ బాగానే జరుగుతా ఉన్నది. ఆలోచన చేయండి లీడర్స్ ఇక్కడ ఏం జరిగిందో. సో ఫస్ట్ ఇయర్ లో సేమ్ మళ్ళీ డిసెంబర్ వరకు నేను కొనసాగిన. జనవరిలో ఇంటి నుండి మళ్ళీ కాల్ వచ్చింది. మా డాడీ చాలా సీరియస్ గా ఉన్నారు. చిన్ను నిన్ను చూడాలని ఉంది, నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నువ్వు ఇంటికి వచ్చేసేయని అన్నారు. మళ్ళీ బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మా డాడీ చనిపోయారు. సో January 13 ఆయన చనిపోయారు. ఎందుకు అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయన తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నారన్నమాట, మేన వాళ్ళు. సో ఆమె చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళి ఆయన అదే 1 year లో ఆయన చనిపోవడం జరిగింది. చూడండి లీడర్స్, దెబ్బ మీద దెబ్బ తాకితే ఎట్లా ఉంటది అన్నది అర్థమవుతుంది కదా. సేమ్ అట్లనే 10th లో అమ్మ చనిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో డాడీ చనిపోయిండు. అక్కకి మ్యారేజ్ అయిపోయింది, మిగిలింది ఎవరు, అన్నయ్య, నేనే. సో 1 year లో ఇద్దరు చనిపోయినరు. సేమ్ మా డాడీ కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆయన చనిపోయారు.
మళ్ళీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయినాయి ఇంటర్లో. సేమ్ మళ్ళీ జనవరిలో ఆయన చనిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి, మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవడం జరిగింది. సో అట్లా ఇంటర్ కంప్లీట్ అయింది. లీడర్స్ నమ్మరు, అన్నయ్య హైదరాబాద్ కి వెళ్ళిపోయిండు, అక్క అత్తగారింటికి వెళ్ళిపోయింది, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఇల్లు కూడా అమ్మేసినాం. సో ఎక్కడ ఉండాలనో అర్థం కాని పరిస్థితి అండి. నిజంగా నేను చెప్తా ఉన్నా, మా డాడీ వాళ్ళ చెల్లెళ్ళకి అని చెప్పాను కదా. సో మనిషికి 2 months ఉండేది, మా నలుగురు అత్తమ్మలండి, అక్కడ 2 months, అక్కడ 2 months, అక్కడ 2 months ఉండి వాళ్ళ పిల్లలకి ఏ డ్రెస్సులు కొంటే మాకు ఆ డ్రెస్సులు కొనేది, ఏ పండగ వస్తే వాళ్ళని ఎట్లా చూసుకుంటే మమ్మల్ని అట్లా చూసుకునేది. సో అక్కడ ఉండి నేను మళ్ళీ ఇంటర్ కంప్లీట్ చేశాను, డిగ్రీ కంప్లీట్ చేశాను. సో నిజంగా చెప్తా ఉన్నా, నా లైఫ్ లో నా అమ్మ నాన్నతో పాటు నాకు నిజంగా భగవంతుడితో పాటు మా హస్బెండ్ కూడా ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే లీడర్స్ డిగ్రీ చదువుతున్న క్రమంలో జస్ట్ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న హాలిడేస్ కి మా సార్ వాళ్ళ రిలేషన్స్ వచ్చేసి మ్యాచ్ సెట్ చేశారు. సో నిజంగా నేను ఒకటే డిసైడ్ అయినా, గవర్నమెంట్ జాబ్ ఉందని ఒకటే నేను ముందుకెళ్ళిపోయినా. సో గవర్నమెంట్ టీచర్ ఉన్నారు, మీరు మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగారు మా ఇంటి దగ్గరికి వచ్చేసి. సో అప్పుడు మా సార్ ఒకటే అన్నారు, నాకు అమ్మాయి బాగుండాలి, ఏది అవసరం లే, కట్నం గిండం ఏది అవసరం లేదని అన్నారు. సో అప్పుడు పనితనం అంటే మా పక్కన వాళ్ళందరూ చెప్పారన్నమాట. సో మేడము ఆమె సమత విషయంకి వస్తే షూలను తుడిచి పాలిష్ చేసే రకం, మీరు ఏం ఆలోచించకండి అని చెప్పిర్రట. సో అదే 2 months లో మ్యారేజ్ అయిపోయింది. నిజంగా చెప్తా ఉన్నా, నా లైఫ్ యూటర్న్ తిరిగింది అని చెప్పేసి నేను అనుకున్నా. సో ఎందుకంటే ఆలోచన చేయండి, గవర్నమెంట్ టీచరు, కారు ఉంది, సో ఇల్లు అయితే ఉంటది, ఖచ్చితంగా లైఫ్ బాగుంటది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎంత పెద్ద సెక్టార్ లో ఉన్న కష్టాలు ఉంటాయన్న విషయం నాకు అర్థం కాలేదు. సో వచ్చేసినాం, బానే ఉంది. ఒక పాప బాబు. లీడర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చెప్తా ఉన్నా, నేను అదృష్టం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆ పాప బాబు అయిపోయింది, 7 years బానే ఉంది, కోవిడ్ అయిపోయింది. ఆ తర్వాత మేము న్యూగా గృహప్రవేశం చేసాం, ఇల్లు తీసుకున్నాం. సో ఇక్కడ ఏమైంది అంటే, ఇల్లు ఈఎంఐ అనేది కట్ అవుతా ఉన్నది. సార్కి వచ్చే శాలరీ 70 నుంచి 80 వేల మధ్యలో, 40 నుంచి 45 వేలు ఇల్లు ఈఎంఐ కట్ అవుతుంది, 15 వేలు కార్ ఈఎంఐ కట్ అవుతుంది. సో అప్పు నొప్పి రెండు స్టార్ట్ అయినాయి. దాంతో పాటు నా హెల్త్ కూడా స్టార్ట్ అయింది. సార్ ఇందాక హెల్త్ హెల్త్ అన్నారు కదా, నిజంగా లీడర్స్ అది ఏం జరిగిందో తెలియదు. ఆ జెన్యున్ ప్రాబ్లమా, మరి ఆ కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్టా, ఇంతవరకు అయితే దానికి ఆన్సర్ అయితే దొరకలేదు. నిజంగా అది రావడం నా అదృష్టం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అగైన్ సేమ్ నాకు కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చింది. సో మీరు నమ్మరు లీడర్స్, 190/110 బీపీ వచ్చిందండి. ఒక రోజు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను మాట్లాడడానికి, విపరీతమైన హెడేక్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు మొత్తం గుంజుతా ఉన్నది. సో ఇదంతా పెయిన్ వస్తా ఉన్నది. నేను చాలా సరదాగా తనతో మాట్లాడుతా ఉన్నా, హెడేక్ వస్తుందంటే టీ తాగిన. పక్కనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు, బీపీ చెక్ చేస్తే 190/100 వచ్చిందండి. నీ మిషన్ తప్పు, నాకేం బీపీ ఉంటది, ఇంక 2-3 చెక్ చేయని చెప్పిన. వాళ్ళందరికీ నార్మలే ఉన్నది, నాకు మళ్ళీ చెక్ చేస్తే ఆ టెన్షన్ కో ఏమో 200/110 వచ్చింది. సో ఇమీడియట్ గా మా సార్ కి కాల్ చేశాను. ఆయన 100 కిలోమీటర్ల జర్నీలో, గవర్నమెంట్ టీచర్ కదా, సో కాటారం అనే విలేజ్ ఉంటది, 100 kilometers డిస్టెన్స్, రోజు వెళ్తారు వస్తారు. సో తనకు కాల్ చేస్తే నువ్వేం చేయకు, గమ్మున ఇంటికి వెళ్ళిపో అన్నారు. సో మనిషికి ఆందోళన ఉంటే రోగం ఇంకెక్కువ అవుతుంది కదా. సేమ్ నేను ఇంటికి వచ్చే క్రమంలో నాకు నిజంగా దడదడ వచ్చి వామిటింగ్స్ అయితే ఉన్నాయి. నాకు అప్పటి వరకు బీపీ ఉన్నదన్న విషయం తెలియదు. సో 190/110 వస్తా ఉన్నదంటే మాటలా అండి. సో వచ్చిన ఇంటికి ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి, రాత్రి 9 అవుతా ఉన్నది. హాస్పిటల్ కి వెళ్తే జనరల్ ఫిజిషియన్ నేను బట్టను చాలా సీరియస్ ఉంది అన్నాడు, ఓపీలు అయిపోయినాయి అన్నాడు. సో మళ్ళీ వేరే తెలిసిన డాక్టర్ ద్వారా కొంచెం రికమెండ్ చేసి వెళ్ళాము. ఒక టాబ్లెట్ ఇచ్చి నాలుక కింద పెట్టుకోమని చెప్పాడు. నేను అప్పటికి భగవంతుడికి మొక్కుతా ఉన్నా, నాకు ఏ ప్రాబ్లం ఉన్నదని, రావద్దు 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 అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా. తెల్లారి వెళ్ళేసి అబ్డమినల్ స్కాన్, సిబిపి అండ్ అన్ని టెస్టులు చేసుకోమని చెప్పాడు, లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ అన్ని చేసుకున్నా. స్కాన్ కి వెళ్ళే టైంకి నేను ఒకటే అనుకున్నా, దేవుడా నాకు ఏ ప్రాబ్లం ఉన్నదని రావద్దు, నాకు అంతా బాగుండాలి అని చెప్పేసి నేను మొక్కుకున్నా. కానీ నిజంగా చెప్తా ఉన్న లీడర్స్, కిడ్నీ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ పడింది. సో నాకు కిడ్నీ ఫంక్షనింగ్స్ లో బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి బీపీ రేజ్ అవడంతో నాకు తెలిసింది. ఇంకొక 6 to 8 months లో మీరు డయాలసిస్ కి వెళ్ళాలని చెప్పారు వరంగల్లో. సేమ్ అగైన్ మళ్ళీ మేము హైదరాబాద్ కి వెళ్ళాము, కిమ్స్ కొండాపూర్కి వచ్చాము. అక్కడ సార్ కూడా అదే చెప్పారు, ఒక 8 to 10 months లోపు మీరు డయాలసిస్ చేసుకోవాలి మేడం, ఇంత చిన్న వయసులో ఇంత ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అన్నారు. అప్పటికి నేను ఒక 100 mg బీపీ టాబ్లెట్ వాడుతున్నాను. చూడండి, 4th క్లాస్ పాప, 2nd క్లాస్ బాబు. అప్పటికి మా పాప 2nd క్లాస్, మా బాబు యూకేజీ. నేను ఇది చెప్పేటప్పటికి 1.5 year బ్యాక్. సో కంప్లీట్ 6 months స్టడీ పక్కకెట్టేసి ఇంటికి వెళ్ళిపోయినాం. అక్కడ చేయడానికి అమ్మ లేదు, నాన్న లేదు.
అగైన్ మళ్ళీ అత్తమ్మ వాళ్ళ దగ్గర అన్నయ్య దగ్గర ఉండేసే హెల్త్ సెట్ చేసుకున్నాను. సో కిమ్స్ కొండాపూర్కి వెళ్తే అక్కడ చెప్పాడు, మీరు లైఫ్ లాంగ్ బీపీ టాబ్లెట్ వాడాలా, 100 mg 80 mg వాడాలా, దాంతో పాటు 8 months తర్వాత మళ్ళీ మీరు డయాలసిస్ కి సిద్ధంగా ఉండాలని చెప్పారు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చావు, చిన్నప్పటి నుండి ఇదే చేసుకుంటూ వస్తున్నా, అక్కడ అమ్మకు సేవ, నాన్నకు సేవ, కష్టాలు, కన్నీళ్లు అన్ని మళ్ళీ ఇటే వచ్చినాయి అని చెప్పేసి చాలా బాధపడ్డామండి. లీడర్స్ మీరు నమ్మరు, నా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు గోడ మీద ఫోటో ఉంటే వాళ్ళు వచ్చే వరకు మళ్ళీ నేను బ్రతుకుతానో అని చూసి ఏడ్చేదాన్ని. కొన్ని టైంల ఆ చనిపోవడానికి ఆ నరకము, డయాలసిస్ నరకం అనుభవించే బదులు నేనేమన్నా చేసుకుంటే బాగుండు అనిపించింది. కానీ మళ్ళీ అనిపించింది, నాకు ఏదో ఒక రూపంలో నేను మంచి కాకపోతానా, ఎందుకు నేను ఇట్లా చేసుకోవాలని చెప్పేసి ఆలోచించిన. కొన్ని సందర్భాలండి కంప్లీట్ నేను లేవలేదు, ఆ సోఫాకే పరిమితం. నేను వాష్రూమ్ వెళ్ళాలన్నా ఇద్దరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నాకు ఒక 45 days వరకు అన్నం లేదు, ఓన్లీ ఓట్స్ ని చెంచాతో పోయడం జరిగింది. అటువంటి కండిషన్ లో నేను బయటకు వచ్చాను. ఈ రాత్రి నాకేమన్నా జరుగుతుందేమో అని బీరువా కీస్ కూడా మా సార్కి ఏం తెలియదు అని చెప్పేసి బట్టల దగ్గర పెట్టేసి కనబడేలాగా పెట్టేసిన పరిస్థితి అండి. సో నవంబర్ 2022 నవంబర్ 27 2022కు నాకు ఇది జరిగింది. సో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా నాకు ఇదే సిచ్యువేషన్ అండి. సో పిల్లల అకాడమిక్ ఇయర్ వెళ్ళిపోయింది, ఇంట్లో ఫ్యామిలీ, ఒక లేడీ లేకపోతే ఎట్లా ఉంటదండి, అంతా ఆగమాగం అయిపోయింది. ఆ క్రమంలో కిమ్స్ కొండాపూర్కి మేము ఎవ్రీ 1 month కి చెకప్ కి వెళ్తా ఉంటే సార్ చెప్పారు, ఇంకొక 6 months ఉంది డయాలసిస్ కి, 4 months ఉంది, మీరు రావాలి రావాలి అని చెప్పేసి అంటా ఉంటే నేను మా సార్ తో చెప్పిన, ఒక్కసారి డయాలసిస్ మిషన్ కనుక నాకు స్టార్ట్ అయింది అంటే నేను మాత్రం ఉండను, మీరు ఎవరు బాధపడద్దు. ఎందుకు అంటే మా మమ్మీకి నేను కల్లారా డయాలసిస్ మిషన్ పెడితే ఎట్లా ఉంటుందో నేను చూసిన. అర్ధరాత్రి తనని తీసుకొని నేను బస్ లో వెళ్ళేది. సో ఆ మిషన్ నా ఒంటి మీదకి ఎక్కదని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్నా. ఆ క్రమంలో థ్యాంక్స్ టు భరత్ అన్నాను కదా, సో తను ఫేస్బుక్ లో చూసారు సప్లిమెంట్స్ గురించి, వీళ్ళు ఇంతకు ముందు వేరే నెట్వర్క్ లో ఉన్నారు కాబట్టి తెలుసు. సో ఆ నెట్వర్క్ లో సప్లిమెంట్స్ వాడదాము అంటే ఒక 100 PV మనం చేయాలా అంటే 10,000 రూపీస్ కావాలా. సో అప్పటికే ఒక 60,000 ఈఎంఐలకు పోతాయి, ఇంట్లో 10,000, ఇప్పటికే మెడిసిన్ కి అయితాయి, మళ్ళీ 10,000 అంటే అది కాని పని. సో నాకు నెలకు 10,000 రూపాయలు ఇప్పటి నుండి పెడితే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి, ఏమొస్తుంది దేవుడా అని నేను నేర్చుకుంటుండేది. సో ఆ టైంలోనే నాకు వెస్టీజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది, థ్యాంక్స్ టు ఆల్ అప్లయన్స్ అండి. సో అదే 100 PV ఇక్కడ తీసుకుంటే 3,500 రూపాయలు. సో ఎంత బాగుంది లీడర్స్ చూడండి, అంతకు 3 రేట్లు ఇక్కడ మనం సప్లిమెంట్స్ వాడచ్చు. సో నేను జనవరిలో సప్లిమెంట్స్ వాడాను, ఫిబ్రవరిలో వాడాను, మార్చ్ కి టెస్ట్ కి వెళ్ళాను. సో ఏదైతే కిమ్స్ కొండాపూర్ లా నాకు డయాలసిస్ కి సిద్ధంగా ఉన్నామని చెప్పారో అదే కిమ్స్ కొండాపూర్ సార్ మొత్తం షాక్ అయిపోయారు. ఎందుకు అంటే నా క్రియాటిన్ లెవెల్స్ 2.1 మెయింటైన్ అయింది స్టార్టింగ్ లో. సో నేను మళ్ళీ వెళ్ళేసరికి 1.2కి వచ్చింది. ఆయన చెప్పాడు ఒకటే మాట, మీరు ఎప్పుడైతే సీరం క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అయిందో దాన్ని ఆపడం ఎవరి వంతు కాదండి, ఖచ్చితంగా డయాలసిస్ కి వెళ్ళాలని చెప్పారు. ఇదే క్రియాటిన్ లెవెల్స్ మీరు ఎట్లా ఆపగలిగారని చెప్పేసి సార్ తో మాట్లాడితే సార్ లోపలికి వెళ్ళేసి పలానా న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ మేము వాడుతా ఉన్నాము, సో కొన్ని యుఎస్ నుంచి తెప్పించాము, కొన్ని ఇక్కడ నుండి వాడుతా ఉన్నాం సార్ అంటే, నేను మీకు ఏది చెప్పనక్కర్లేదు, మీరు ఏదైతే సప్లిమెంట్స్ వాడుతా ఉన్నారో అది మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోండి అని చెప్పేశారు. సో నాకు అప్పుడు నమ్మకం కదిలింది సప్లిమెంట్ లో ఎంత దమ్ముందని చెప్పేసి. సో నాకు ఒక్కటే హోప్ వచ్చింది, నేను బ్రతకగలుగుతా, ఈ టాబ్లెట్లు రోజు మింగేదానికంటే సప్లిమెంట్స్ వేసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి ఆ రోజు నేను డిసైడ్ అయినా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు మళ్ళీ టెస్ట్ కి వెళ్ళినా. సో నా సీరం క్రియాటిన్ లెవెల్స్ మొత్తం నార్మల్ వచ్చినాయి. ఏదైతే 100 mg బీపీ టాబ్లెట్ వేసుకుంటా ఉన్నానో అది కాస్త 80 mgకి వచ్చింది. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే సప్లిమెంట్ అనేది పని చేస్తుంది అనేది నాకు ఒక హోప్ వచ్చింది. సేమ్ అగైన్ 2 months వాడినా నా బీపీ టాబ్లెట్ 60 mgకి తీసుకొచ్చుకున్నా నేను. సో నా క్రియాటిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతా ఉన్నాయి. నాకు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అండి మామూలుగా పెట్టలేదు. అసలు డాక్టర్స్ నాన్ వెజ్ తినద్దు, పులుపు తినద్దు, ప్రోటీన్స్ తినద్దు, పొటాషియం తినద్దు. సో ఇక నేను తినేది గాలి నీళ్లు బతుకొని ఒక బీరకాయ, సోరకాయ, అన్నం తప్ప ఏం తినద్దు. సో అటువంటి సిచ్యువేషన్ ఉండేనండి నాది. సో ఆ క్రమంలో నేను ఎవ్రీ 2 months టెస్ట్ కి వెళ్తున్న క్రమంలో 100 mg బీపీ టాబ్లెట్ నుండి 10 mg బీపీ టాబ్లెట్ కి నేను రాగలిగిన బికాస్ ఆఫ్ వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మాత్రమే. సో ఇది నాకు జరిగింది అంటే ఎవరికైనా జరుగుతుంది.
సో 10 mg బీపీ టాబ్లెట్ కి వచ్చిన నా సీరం క్రియాటిన్ లెవెల్స్ కంప్లీట్ మెయింటైన్ అయినాయి. నా కిడ్నీ ఎక్సలెంట్ బాగుంది అని నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నిజంగా చెప్తా ఉన్నానండి, నేను ఆగలేదు భూమి మీద. ఎందుకు అంటే ఆ రోజు కనుక సప్లిమెంట్ ఉంటే నా మదర్ ని కూడా నేను బతికించుకునేదాన్ని కావచ్చు. లీడర్స్ ఆలోచన చేయండి, ఇటు మెడిసిన్ కి డబ్బులు, ఇటు వీటికి డబ్బులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లా ఇరుక్కపోయినాం, ఏం చేయాలనో అర్థం కాలేదు. అసలు లైఫ్ అంతా గందరగోళంగా ఉంది. అకౌంట్ లో 500 రూపాయలు లేవు. కానీ ఒకటే ధైర్యం ఉంది, నేను మంచిగా అయితే వేస్టేజ్ బిజినెస్ నేను చేయగలుగుతా. ఖచ్చితంగా నాతోనైతుంది. ఎందుకంటే నేను ఎవరియో హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రూవ్ పెట్టలే, నేను ఒక నిల్వెత్తు నిదర్శనం మనిషిగా ముందుండగలిగిన. సో ఖచ్చితంగా ఇది నాకు జరిగింది అంటే నేను ఒక లక్షల మందిని బాగు చేయొచ్చు. అవసరమైతే హాస్పిటల్ ముందు కూర్చొని నేను ధర్నా చేసే అంత ధైర్యం నా దగ్గర ఉంది అని నేను ఆ రోజు డిసైడ్ అయినా. సో ఫైనాన్షియల్ గా చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం. 1,00,000 రూపాయలు అకౌంట్ లో ఉన్నా కూడా నెల తిరిగేలోగా 500 ఉంటలేవు లీడర్స్. సో ఏం చేయాలనో అర్థం కాలేదు. నేనైతే మంచిగా అయినా అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసినాం. నేను ప్రజెంట్ మన ఫుడ్ సప్లిమెంట్స్ చాలా మంది 1-2 వాడితేనే ఇక నాకు రిజల్ట్ వస్తలేదు, నేను 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఇక నేను ఎప్పుడు మంచిగా అవుతా, ఇట్లా ఉంటాయి మాటలు. కానీ నేను ఒక 22 రకాల క్యాప్సిల్స్ పర్ డే యూజ్ చేస్తా ఉన్నా. సో అప్పుడు మన యొక్క 22 రకాల క్యాప్సిల్స్, బయట యొక్క 20 రకాల మెడిసిన్స్, ఒక పూటకి 40 రకాల మెడిసిన్ నేను యూజ్ చేసేది. 20 మెడిసిన్స్, 20 ఫుడ్ సప్లిమెంట్స్, ఒక 40 రకాల క్యాప్సిల్స్ నా బాడీలోకి వెళ్ళిపోయేది. పొద్దున 40, సాయంత్రం 40. ఎవరైనా బతుకుతారా? మీరు ఆలోచన చేయండి. 80 గోళీలు నేను మింగిన అంటే మాటలు కాదు. సో అటువంటి నేను 20 టాబ్లెట్స్ నుంచి ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కూడా నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడట్లేదు. సో ఎంత మీరు ఆలోచన చేయండి ఫుడ్ సప్లిమెంట్స్ లో ఎంత దమ్ముందో. సో నేను ఇప్పటికీ మన సప్లిమెంట్స్ ఒక 18 నుంచి 20 రకాలు వాడతా. సో టాక్స్ క్లీన్ కావచ్చు, ప్రో కార్డ్ కావచ్చు. ప్రో కార్డ్ కేవలం నన్ను బీపీ నుంచి రక్షించింది. సో 100 mg వేసుకునే నేను ప్రో కార్డ్ రోజుకు 2 యూజ్ చేయడం ద్వారా ఈ రోజు బీపీ టాబ్లెట్ లేకుండా బ్రతకగలుగుతున్నా. సో ఆ 10 mg కూడా రీసెంట్ గా బంద్ చేసిన. సో నిజంగా చెప్తా ఉన్నా, ఫుడ్ సప్లిమెంట్స్ నిజంగా నా బాడీలో నరానికి పనిచేసినాయి అని చెప్పేసి నేను అంటా ఉన్నా. కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీన్, ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, క్యూటెన్, ఫైబర్, ఇవన్నీ రెగ్యులర్ గా వేసుకుంటా ఉన్నా నేను. సో చాలా మంది 2 రకాలు 3 రకాలు సప్లిమెంట్స్ తీసుకోగానే నాకేమో నొత్తాంది, ఏమో అవుతాంది, ఇది నిజంగా పని చేస్తాయా చెయ్యయా అంటే, లీడర్స్ మంచిది ఎప్పుడు చేదుగానే ఉంటది. సో చేదే ఉంటది మంచి ఎప్పుడైనా, కానీ ఆ చేదునే మేము అమృతం అనుకొని ఈ రోజు మేము మింగినామండి. సో మీ కళ్ళ ముందు నేను ఒక మనిషిగా నిలబడి ఉన్నా. లేకుంటే ఈ రోజు గోడ ఫోటో ఉంటే 3 సంవత్సరాలు గడిచిపోయి ఉండేది. నా పిల్లలు ఏమైపోయారో. ఎందుకంటే ఒక అమ్మ నాన్న లేని అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నేనే కళ్ళ కట్టినట్టుగా చూశాను. సో ఏది కావాలన్నా, ఎన్ని కోరికలు ఉన్నా కూడా దిగమింగుకొని బతకాలా. కానీ ఈ రోజు నా పిల్లలకి ఆ లైఫ్ రావద్దని చెప్పేసి నేను ఏడుస్తా ఉన్న క్రమంలో నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది. సో నేను అంత 2 కిడ్నీ ప్రాబ్లమ్ తో ఫేస్ చేసి నేను సప్లిమెంట్ వాడి ఈ రోజు నా పిల్లలకి మదర్ గా నేను నిలబడి అన్ని చేయగలుగుతా ఉన్నా. అందరికంటే యాక్టివ్ గా నేను ఉన్నా. సో మా ఫ్యామిలీలో అందరికంటే యాక్టివ్ గా ఉంటే చాలా మంది, నేను బెడ్ మీద పడుకోగానే చాలా మంది ఏడ్చారు. రాత్రో పగలో అని చెప్పేసి నన్ను చాపలో వేసుకొని కూర్చున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి నేను వేస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి బయటకు వచ్చాను. సో నిజంగా లీడర్స్, ఆ ఫుడ్ సప్లిమెంట్ విషయంలో నేను మీ అందరికి చెప్పాలనుకున్నాను, ఎటువంటి రోగం ఉన్నా కూడా మన సప్లిమెంట్స్ తోని నయం చేసుకోవచ్చు. బట్ టైం పట్టిద్ది, ఓపికతో మనం వాడగలగాల. సో అటువంటిది నేను ఈ రోజు నార్మల్ స్టేజ్ కి వచ్చాను అంటే ఓన్లీ సప్లిమెంట్స్ ఏనండి. సో నేను బిజినెస్ విషయానికి వస్తే, ఫైనాన్షియల్ గా టైట్ ఉన్నటువంటి పరిస్థితిలో మాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. నేను హాస్పిటల్లో లక్షలు పెట్టినా నాకు 1 రూపాయి అయితే రాలేదు లీడర్స్. కానీ మన సప్లిమెంట్స్ వాడుకున్న క్రమంలో సార్ చూపెట్టినట్టు 156, 152 వచ్చినాయి. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఆ ప్రాబ్లం చూసాను కాబట్టి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి నేను ఓన్లీ కేవలం హెల్త్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను. సో ఆ హెల్త్ మీద ఇవాళ నేను 1,23,000 రూపాయలు తీసుకోగలిగిన. సో ఒకప్పుడు మా దగ్గర ఏమీ లేదండి. పేరుకి గవర్నమెంట్ టీచర్, కనీసం ఇంట్లో ఏసీ లేదు, ఆ లగ్జరీ లైఫ్ లేదు, ఏమీ లేదు. బట్ మేము ఆ రోజు అనుకున్నాము, నేను అనుకున్నా గవర్నమెంట్ టీచర్ అంటే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అనుకున్నా. కానీ గంటకు దగ్గ బొంత అని నాకు ఆ రోజు అర్థమైంది. సో 10,000 రూపీస్ తీసుకునేటోళ్ళు గదే 10 రూపాయల పాల ప్యాకెట్ మెయింటైన్ చేస్తారు. ఓ 40,000 తీసుకునేటోళ్ళు మినిమం లీటర్ పాలు మెయింటైన్ చేస్తారు. కానీ ఎట్ ద సేమ్ గంటకు దగ్గర బొంత అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత పైసలు మిగులుతలేవు, 500 వస్తాయి, చిన్న డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది.
ఉన్న గోల్డ్ అంతా బ్యాంక్ లోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలనో అర్థం కాదు. లాస్ట్ కి ఒక ప్రైవేట్ జాబ్ చేద్దామన్నా నా బాడీ సహకరిస్తలేదు. అరే నాకే రిజల్ట్ వచ్చింది, ఇదే బిజినెస్ నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని నేను చెప్పిన స్టార్ట్ చేసిన క్రమంలో నేను ఒక పెరాలసిస్ పేషెంట్ బెడ్ మీద ఉంటే నడిపించగలిగినాం. సో ఒక వందల మంది మోకాల నొప్పులకి మేము రిజల్ట్ ఇప్పించగలిగినాం. సో ఇదంతా ఏంటి అంటే నా దగ్గర ఏ డిగ్రీలు లేవు, ఏ పీజీలు లేవండి. సో మా మదర్ కి ఒక డ్రీమ్ ఉండే, ఏంటి అంటే తనకి ఒక వందల మంది సిస్టర్స్ హెల్ప్ చేయగలిగారు. సో అదే హెల్ప్ చేసిన క్రమం లోపల మా మదర్ ఒకటే మాట అన్నది, నాకు ఎంత మంది అయితే సిస్టర్స్ హెల్ప్ చేస్తా ఉన్నారో బిడ్డ, నువ్వు కూడా కనీసం ఒక సిస్టర్ ఒక వందల మందికి నువ్వు హెల్ప్ చేయగలగాల, నా రుణం నిన్ను కన్నా రుణం నువ్వు తీర్చుకొని ఆమె చేతిలో చేసుకొని ఆ రోజు చనిపోయారు. సో అప్పుడు చేద్దామంటే ఫైనాన్షియల్ కండిషన్ కరెక్ట్ లేదు, చదివిపించే వాళ్ళు లేరు, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా. సో అట్లా గడిచిపోయిన క్రమం లోపల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో నేను ఏ ఎంబీబీఎస్లు చేయలేదు, ఏ డిగ్రీలు చేయలేదు, ఏ పీజీలు చేయలేదు, కానీ ఈ రోజు వరంగల్లో డాక్టర్ సమత మేడం అని చెప్పేసి నాకు ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది. ఎందుకు అంటే లక్షల వేల మందికి నేను ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్స్ చెప్పగలుగుతా ఉన్నాను. సో మా మమ్మీ కోరిక ఇక్కడ నెరవేరిందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను కేవలం ఎక్కడ హెల్త్ ప్రాబ్లం ఉంది వాళ్ళని ఎట్లా నయం చేయాలని, వాళ్ళు 200 కిలోమీటర్లు ఉన్నా కూడా నేను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళకి సెట్ చేసి వస్తా. ఎందుకు అంటే నేను ఒకటే చెప్తా, అమ్మ మీరు నా అమ్మ లాంటి వాళ్ళు, మా అమ్మని కోల్పోయినా నా హెల్త్ ని బాగు చేసుకున్నా మిమ్మల్ని బాగు చేయడానికి నేను వచ్చినా అని వాళ్ళకి హోప్ ఇవ్వగలుగుతా. సో ఈ రోజు కొన్ని వందల మంది హెల్త్ ప్రాబ్లమ్స్ కి నేను నయం చేయగలిగిన. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. దాంతో పాటు నేను ఇన్కమ్ కూడా తీసుకుంటా ఉన్నా. ఒక 500 రూపాయలు అకౌంట్ లో ఉంటే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది మీరు ఆలోచన చేయండి. అదే ఒక 5,000 రూపాయల అకౌంట్ లో ఉంటే ఎట్లా ఉంటే స్టార్ట్ చేయండి. సో నాకు నిజంగా ఒక స్కూటీ అనేది డ్రీమ్ ఉండే అండి. ఆ డ్రీమ్ విషయానికి వచ్చినట్టయితే ఒక 8 ఇయర్స్ నుంచి మా సార్ ఊకి అడిగేది నేను, హెల్త్ ఇట్లా సెట్ అయిపోయింది. సో డ్రీమ్ విషయానికి వస్తే మా సార్ని నేను అడిగేది స్కూటీ కొనియమని. మా సార్ అనేది, నువ్వు చూడని ఈఎంఐలు ఏమున్నాయి, నువ్వు చేయని నువ్వు చూడని పైసలు ఏమున్నాయి, 500 రూపాయలు అకౌంట్ లో లేవు, మన ఇద్దరికే డిస్టర్బెన్స్ అవుతుంది, ఊకే స్కూటీ స్కూటీ అంటావు, నువ్వు ఇప్పుడు స్కూటీ వేసుకొని ఎక్కడికి పోతావు అని చెప్పేసి తిట్టేది. సో నేను అనుకున్నా ఒక హౌస్ వైఫ్ గా ఉంటే అసలు ఏం లేనే లేదు, జాబ్ చేద్దామంటే గవర్నమెంట్ టీచర్ భార్యను బయటికి రానియట్లేదు. సో ఎట్లా ఏం చేయాలనుకునే క్రమంలో నేను ఒక 8 సంవత్సరాల నుంచి ఒక స్కూటీ డ్రీమ్ పెట్టుకునేదాన్ని. ఎవరైనా స్కూటీ మీద పోతే నాకు ఏమంటారు, నాకు ఈగో అడ్డం వచ్చేది, వీళ్ళు ఎందుకు నడుపుతా ఉన్నారని చెప్పేసి నాకే కోపం వచ్చేది. ఈ బిజినెస్ లో నిజంగా నాకు పునర్జన్మ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే 2023 జనవరి 23 నా బర్త్డే అండి. ఆ రోజే నాకు శ్రీనివాస్ వడ్డమన్ సార్, శివాని మేడం పునర్జన్మని ఇచ్చారు. సో ఎందుకంటే ఆ రోజే నేను బిజినెస్ లో లాగిన్ అయ్యాను. ఎంత మంది చచ్చిపోయి పుడతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పుట్టానండి. సో అంటే కొన ఊపిరి ఉన్న నాకు జీవం పోశారు అన్నమాట. సో అదే బర్త్డే రోజు నేను మళ్ళా ఈ బిజినెస్ లో లాగిన్ అవడంతో నాకు పునర్జన్మ అనేది స్టార్ట్ అయింది. ఇట్లా నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. సో ఏమనుకున్నాను అంటే 500 రూపాయలు ఉంటే అకౌంట్ లో బాగా డిస్టర్బెన్స్ వస్తా ఉన్నది. సో దీన్ని మినిమం 5,000 మెయింటైన్ చేయాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసాము. ఆ రోజు నా హెల్త్ ప్రాబ్లం కంప్లీట్ మర్చిపోయాను. నేను అంతా బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని నేను ఒక పాజిటివ్ ఎనర్జీలో నేను వెళ్ళగలిగాను. వెళ్ళిన క్రమంలో మా సార్కి ఒకటే చెప్పాను, బిజినెస్ లో సైన్ అప్ పెడితే మాత్రం మీకు ₹1 కూడా నేను ఇయ్యను, ఇవి కంప్లీట్ నేనే ఉంచుకుంటా అని చెప్పిన. ఫస్ట్ నా 100 పివి నా ఫుడ్ సప్లిమెంట్స్ కి పక్కకు పెట్టుకుంటా డబ్బులు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నేను డబ్బులన్నీ జమ చేసుకున్నాను. ఒక 5 months లో నేను స్కూటీ అచీవ్ చేయగలిగాను. సో ఆలోచన చేయండి, 8 సంవత్సరాల డ్రీమ్ ని ఒక డ్రీమ్ గానే మిగిలిపోయాను. సో 8 సంవత్సరాల డ్రీమ్ ని నేను 5 నెలల్లో ఇందులో ప్రూవ్ చేసుకోగలిగాను, ఓన్లీ వెస్టీస్ ద్వారా. సో అట్లా డౌన్ లైన్స్ కి వర్క్ చేస్తూ నేను వాళ్ళకి ఇచ్చిన హోప్ తో వెళ్తూ మీటింగ్స్ చేస్తూ స్కూటీ అచీవ్ చేసుకోగలిగాను. నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో మా అత్తమ్మకి ఓల్డ్ ఏజ్ అండి. సో ఆమె కోసం ఒక డైనింగ్ టేబుల్ ఈ బిజినెస్ నుండి తీసుకోవడం జరిగింది, 30,000 వర్త్. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు, నేను రోజు బయటకు వెళ్తా ఉంటే, ఏందమ్మా రోజు పొద్దున మేము లేవక ముందు పోతాను, ఎప్పుడో నైట్ వస్తాను, ఏం చేస్తాను అంటే, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీకు సమ్మర్ లో ఏసీ గిఫ్ట్ ఇస్తాను నాన్న, మనం ఒక మంచి బిజినెస్ చేస్తా ఉన్నాం, ఫుల్ డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి మా పిల్లలకి మోటివేట్ చేశాను. లాస్ట్ సమ్మర్ లో వాళ్ళకిద్దరికి కూర్చోబెట్టి ఏసీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎంత మంది కళలు నిజం అవుతా ఉన్నాయి ఆలోచన చేయండి జాబ్ ద్వారా. సో బిజినెస్ లోకి వచ్చినాక విత్ ఇన్ 1 year లోపు మా లైఫ్ అనేది నిజంగా యూటర్న్ తిరిగిందండి. అంటే నేను హెల్త్ ప్రాబ్లం వచ్చినందుకు ఏ రోజు బాధపడలే, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఇవాళ రాకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ లో ఉండకపోయేదాన్ని. సో లాస్ట్ టైం లో ఫర్నిచర్ తీసుకున్నాం, అట్లా నెలకొక వస్తువు అని చెప్పేసి మేము తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు మా దగ్గర లేదంటూ ఏమీ లేదు. సో నెక్స్ట్ October 31st కి మేము
కార్ అనుకుంటా ఉన్నాం. మా చిన్నోడు ఒకటే అంటున్నాడు, మమ్మీ నాకు ఓపెన్ టాప్ కార్ కావాలి అంటే నేను మనకి ఒకటే డ్రీమ్ పెట్టిన, మనం బిర్యానీ తీసుకొని లంచ్ బాక్స్ లో పెట్టుకొని ఓపెన్ టాప్ కార్ లో నిల్చొని రోడ్డు మీద బిర్యానీ తినుకుంటా పోవాలా బిడ్డ, అందుకే నన్ను వదిలిపెట్టని చెప్పేసి చెప్పిన. ఒక 7 సంవత్సరాల పిల్లగాన్ని వదిలేసి మార్నింగ్ 5 o'clock మేము అగ్రి మీటింగ్స్ కి వెళ్తా ఉన్నాం. సో మంచిర్యాల్, భూపాలపల్లి ఇక్కడి వరకు కూడా మేము వెళ్తా ఉన్నాం. సో కాటారం, సిరివంచ, హైదరాబాద్ కి కూడా వెళ్తా ఉన్నాం. ఎందుకు అంటే మా కండ్ల ముందు ఒకటే కనబడతా ఉన్నది, పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలా, మంచి డ్రీమ్ ఇవ్వాలా, ఒక 100 మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయగలగాల, మనం అంటూ ఒక రికగ్నిషన్ పొందాలా, మనల్ని అంటూ ఒకరు ఐడెంటిఫై చేయగలగాల. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఓన్లీ వెస్టీజ్ లో మాత్రమే దొరుకుతాయి లీడర్స్. సో ఇట్లా మేము ముందుకెళ్తున్న క్రమంలో ఈ రోజు 1,23,000 రూపాయలు ఓన్లీ వెస్టీజ్ ద్వారా విత్ ఇన్ 1 year లో మేము ఎర్న్ చేయగలిగినాం. మా సార్కి ఒకటే చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేసిన, మిమ్మల్ని మించిపోతా నేను విత్ ఇన్ 2 years లో అని చెప్పిన. అది 1 year లోనే సాధ్యమైంది. సో ఆయనకు ఒక 80,000 నుంచి 90,000 వస్తే నేను లాస్ట్ మంత్ 1,23,000 తీసుకున్నా. నేనేం చేసిన, పిల్లలతో హ్యాపీగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, అంత సరదాగా ఎంజాయ్ చేసి జస్ట్ 2 గంటలు నేను బయటకు వెళ్ళగలిగిన. 2 hours లో నేను నా పని నేను కంప్లీట్ చేసుకున్నా. బాస్ కి ఏ రోజు భయపడకుండా సరదాగా వెళ్ళి ఒక నలుగురితో ముచ్చట పెట్టేసి వచ్చి 1,00,000 రూపాయలు అకౌంట్ లో వేసుకున్నా. ఎంత మందికి ఈ ఆపర్చునిటీ కావాలి? సో నేను ఒకటే చెప్తా లీడర్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే టైం వేస్ట్ చేయకండి. నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, కంప్లీట్ మనుషులే నెగిటివ్ కదా. సో వాళ్ళని మనం పాజిటివ్ లోకి తీసుకురాగలిగిన రోజే మనం లీడర్స్. నిజంగా చెప్తా ఉన్న లీడర్స్, చాలా మందికి నెగిటివ్ అనేది ఉంటది. ఒక 3 years అండి మిమ్మల్ని, మీరు చెప్పిన వ్యక్తిని నమ్మి ఉండండి, మీ పక్కన ఉన్న వ్యక్తిని వదిలేయండి మీరు. సో అప్పుడే మన సక్సెస్ రేట్ అనేది మన ముందుకు వస్తుంది. సో నాలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మన సప్లిమెంట్ సజెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో మాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పూర్ణిమ దాస్ అండ్ పురుషోత్తమ దాస్ సార్కి థ్యాంక్ యూ అండి. సో అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీనివాస్ వడమన్ సార్, శివాని మేడం కి మేము జీవితకాలం రుణపడి ఉంటామండి. సో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మన ఫుడ్ సప్లిమెంట్స్ 100కి 200% వాడచ్చు. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇందులో సత్తా ఉంది. మీ బాడీలో కనుక నిజంగా బ్లడ్ ఉంటే అది వెస్టేజ్ కి మాత్రమే యూజ్ చేయండి, పనికిరాని దానికి యూజ్ చేయకండి. మీ లైఫ్ ని వేస్ట్ చేసుకోకండి. సో పైసలు ఉన్నాయి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అందరూ కూడా బాగుంటారని చెప్పేసి, ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ రావాలా, మనం ఇచ్చిన రిజల్ట్స్ కూడా అందరికి వస్తాయి, బట్ పాజిటివ్ గా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా స్టోరీ ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. కన్న కష్టాలల్లా మేము బయటికి రావడం జరిగింది కేవలం బిజినెస్ ద్వారానే. సో మాలాంటి కష్టం ఎవరికి ఉండకపోవచ్చు, బట్ ఉన్నా కూడా ఎవరు అధైర్యపోకుండా మన ప్లాట్ఫామ్ లో నిలబడ్డట్టయితే వాళ్ళ కష్టాలని తలదన్నే రోజు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంటుంది లీడర్స్. సో ఎవరు కష్టాలని ముందు పెట్టుకొని సాకులు చెప్పేసి వెనుకకి పోకండి. ఖచ్చితంగా నాకు ఏ కష్టం లేదు అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ తోని మీరు ముందుకెళ్ళడం స్టార్ట్ చేయండి. కష్టం మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోతుంది. ఆ రోజు మనకు అచీవ్మెంట్ అనేది గ్రేట్ గా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్ ఉంటది, మంచి డబ్బులు ఉన్నాయి. ఎవరు కూడా నెగిటివ్ తో వెళ్ళొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. కదా, నేను ఒక మాట థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సమత. సో తన స్టోరీ చాలా ఇన్స్పైరబుల్ గా ఉంటుంది. సమత మధు కామారోప్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెతకవచ్చు. తన స్టోరీ అంతా కూడా, ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉందండి. సో ఫైనల్ గా నేను ఒక మాట చెప్తానండి రిగార్డింగ్ వర్క్ విషయంలో కూడా. మీరు గనక అండి అప్లైన్ తోని 4 హోమ్ మీటింగ్ల కన్నా ఎక్కువ చేసుకుంటే మీరు వెనుకబడ్డట్లు లెక్క. నేను ఏ రోజు కూడా అండి స్టిల్ నవ్వండి వడ్డెమాన శ్రీనివాస్ సార్ నాకు ఒక్క హోమ్ మీటింగ్ కూడా చేయలేదు. నేను సార్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటాను. సలీం సార్ చెక్, పురుషోత్తం దాస్ సార్ చెక్, వడ్డెమాన శ్రీనివాస్ సార్ చెక్కులు చూపెట్టి నేను బిజినెస్ చేసుకున్నా. అర్థమైందండి, నేను ఎవరికి ఉపయోగపడుతున్నాను. నీ వల్ల ఒక వ్యక్తి మారుతున్నాడంటే నువ్వు ఆయన ఎట్లా యూజ్ చేసుకో. ఒక టూల్ ఉంది మన ఇంట్లో, ఒక స్క్రూ డ్రైవర్ ఉంది. ఈ స్క్రూ డ్రైవర్ ఏ విధంగా పనిచేస్తో నీకు తెలిసి ఉంటే ఆ విధంగా పని చేయించుకో దాంతో. ఇట్ ఈస్ ఎ టూల్. అప్లైన్ సారీ అండి, అప్లైన్ టూల్ అనట్లేదు, అప్లైన్ చెక్ ఈజ్ ఎ టూల్. ఓకే, అప్లైన్ చెక్కును చూపెట్టుకొని మేము బయటకు వచ్చాము. ఎందుకంటే గదే సర్ఫు, గదే పసుపు కదా, గదే థర్మకోల్, ఇంకేముంది దీంట్లో పట. మీరు కనుకండి వర్క్ ఎథిక్స్ లోపట అండి మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటే అండి మీరు ఎవరైనా సాటిస్ఫై చేయగలుగుతారు.
మసిపూసి మారేడికాయ మేము చెయ్యము. సో థ్యాంక్స్ టు అలాట్ అండి. ఎస్పెషల్ గా రాత్రి 11 o'clock వడ్డేమాన్ సార్ ఫోన్ చేశారు. రేపు మీట్ ద మిలినియర్ అనగానే మా గుండెలు ఒకేసారి ఎగిరిపోయినాయి. ఏం సార్ మేము మీట్ ద మిలినియరా 11 o'clock? సార్ మీరు మిలినియర్ క్లబ్ లోకి వచ్చారు, ₹1,00,000 దాటి ఇంకెప్పుడు చేస్తారు సార్ అన్నారు. పీపీటీ లేదు, ఏం లేదు. సో ఉన్న చెక్కులు టకాటగా పీపీటీ 12:30 వరకు తయారు చేసుకున్నాము. మేడంకి వెళ్తే వాస్తవంగా ఛాలెంజ్ ఉంది. మళ్ళీ మార్నింగ్ 5:30 సార్ మేడం జ్వరం ఉంది సార్, ఇప్పుడంతా ఇదంతా కూడా తన ఓపిక తెచ్చుకొని మాట్లాడారు వాస్తవంగా. అంటే వైరల్ ఫీవర్లు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కదా. సో ఎనీహౌ ఈ అవకాశం ఇచ్చినటువంటి వడ్డమన్ సార్ కావచ్చు, పురుషోత్తం దాస్ సార్ కావచ్చు, పైన ఉన్న ఆల్ ఎల్ఓఎస్ కావచ్చు అండి, అప్ టు ఎస్పీ బార్ల వరకు థ్యాంక్స్ అలాట్ అండి. ఎస్పెషల్ గా హెల్త్ విషయంలో పట్టండి, ఇఫ్ ఎనీ ఛాలెంజ్ వడ్డమన్ శ్రీనివాస్ కూడా చాలా సందర్భాల్లో పట్ట కొన్ని కొన్ని రిపోర్ట్స్ పంపుతారు, మేము చూసి చాలా మంది సజెస్ట్ చేస్తాము. సో సర్వ్ ద పీపుల్ అండి. మీరు భగవంతుడు ఒక ఒక రూపంలో మిమ్మల్ని పంపించారు, అది మనిషి రూపంలో పంపించారు. మీరు ఎంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారు అనేది కౌంట్ అండి. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మీరు ఎన్ని డబ్బులను సంపాదించండి, మీరు ఒక మనిషికి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అండి, మాట సాయం ఒక్కటే కదండి, మీరు మూట సాయం చేయట్లేదు కదా. వడ్డేమన్ సార్ ఫోన్ చేస్తాను, నాకు 50,000 ₹1,00,000 అనట్లేదు కదా. నేను దాస్ సార్ ఫోన్ చేసి ₹1,00,000 నేను అడగట్లేదు. మీరు మాట సాయం చేయండి, మీరు విన్ అవుతారు. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్ టు ఆల్ ద ఎల్ఓఎస్ అండ్ ఆల్ అప్లైన్స్ అండి. థ్యాంక్స్ లాట్ అండి. సో బ్యాక్ టు ద హోస్ట్. ఎస్ థ్యాంక్ యూ గివ్ దమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లీడర్స్. ఒకసారి డాక్టర్ మధు సార్ అండ్ సంతా మేడం కోసం. సో నిజంగా గ్రేట్ కపుల్, గ్రేట్ ఇన్స్పైర్ కపుల్. సో నిజంగా మన జీవితంలో మనం ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలంటే ఒక చక్కని ఉదాహరణ ఈ కపుల్ ని చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఇంత చిన్న ప్రాబ్లం వస్తేనే నా ప్రాబ్లం అని చెప్పి కోతి పుండైతే గీకా నాకా అన్న ఒక సిచ్యువేషన్ లో ఇక నా ప్రాబ్లం అని నెత్తినేసుకొని తిరుగుతూ ఉంటాం మనం. కానీ ఇక్కడ చూడండి, చావును జయించుకొని చావుతో చెలగాట మాడుతూ పోరాడుతూ బయటకు వచ్చి ఈ రోజు వెస్టీజ్ లో ఈ లెవెల్లో ఈ లెవెల్ నుంచి మాట్లాడగలుగుతున్నారు. ఈ రోజు మనం కొన్ని వేల మంది జూమ్ ద్వారా, కొన్ని వేల మంది యూట్యూబ్ ద్వారా మనం వినగలుగుతా ఉన్నాం. సో లీడర్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సి నారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాట నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిసి